2025 का रंगोत्सव आध्यात्मिक रूप में। ఓం శాంతి. ఆధ్యాత్మిక రూపములో 2025వ సంవత్సరం యొక్క రంగోత్సవము. पौराणिक कथाओं का सार। పౌరాణిక కథల యొక్క సారము. भक्त प्रहलाद का बेहद अर्थ क्या है? మాతాజీ అడిగారు, భక్త ప్రహ్లాద్ యొక్క బేహద్దు అర్థం ఏమిటి అని. प्रहलाद उसका नाम है। అతని పేరైంది ప్రహ్లాదుడు అని. माना प्रकट रूपेण, आह्लाद माने खुशी। ప్ర అంటే ప్రకష్ట రూపములో, ఆహ్లాద్ అంటే ఖుషి. प्रकट रूप से संसार को खुशी देने वाला। ప్రకష్ట రూపములో ప్రపంచంలో వారికి ఖుషినిచ్చేవారు అని అర్థం. उसका नाम हो गया शास्त्रों में प्रहलाद। ఆయన పేరే అయింది శాస్త్రాలలో ప్రహ్లాదుడు అని. ये कोई दूसरा पार्ट नहीं है। जो मुकर्रर रथ है, उस मुकर्रर रथ का ही दूसरा नाम प्रहलाद। ఈ పార్ట్ ఎవరిదో కాదు. ముకరర రథధారి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క మరొక పేరే ప్రహ్లాదుడు. किसका बच्चा ఎవరి యొక్క సంతానము? है? हिरण्यकश्यप का बच्चा। హిరణ్యకశ్యపుని యొక్క సంతానము. हिरण्य माने सोना, काश्य माने तेज। सोने जैसी तीक्ष्ण आत्माओं के హిరణ్య అంటే బంగారము, కాశ్య అంటే తేజ్ అంటే ప్రకాశము. అంటే బంగారు సమానమైన తీక్షణ బుద్ధి కలిగినటువంటి వారిని, पवित्रता रूपी तेज को पहनने वाला, బంగారు సమానమైనటువంటి తీక్షణ బుద్ధి కలిగినటువంటి వారి యొక్క పవిత్రతా రూపీ తేజ్ని తాగేటటువంటి వారు, खा जाने वाला లేదా మింగేసేవారు అని. हिरण्य कश्यप। హిరణ్య కశ్యప్. काश्य, हिरण्य माने सोना, హిరణ్య అంటే బంగారము, कश्य माने तेज याद का। కశ్య అంటే తేజ్. తేజ్ అంటే ప్రకాశము, తీక్షణత అని వస్తుంది. పవిత్రత యొక్క లేదా యాది యొక్క. पवित्रता का। पा माने पीने वाला। పా అంటే తాగేవారు అని అర్థం. जो सोने जैसी सच्ची आत्माएं हैं, ఎవరైతే బంగారు లాంటి సత్యమైన ఆత్మలున్నారో उन सच्ची आत्माओं के पवित्रता रूपी कहो, योग रूपी कहो, ఆ పవిత్ర ఆత్మల యొక్క, సత్యమైన ఆత్మల యొక్క పవిత్రత అనండి లేదా యోగరూపి అనండి, तेज को पीने वाला తేజ్ని తాగేటటువంటి వారు क्या हो गया? ఏమయ్యారు? हिरण्यकश्यप। హిరణ్యకశ్యపుడు అయ్యారు. वो हिरण्यकश्यप उसका बाप है। ఆ హిరణ్యకశ్యపుడు ఆ ప్రహ్లాదుని యొక్క తండ్రి. क्या ఏమన్నారు? है? ये हिरण्यकश्यप कहाँ होगा? ब्राह्मणों की दुनिया में होगा या कहीं बाहर की दुनिया में होगा? ఆ హిరణ్యకశ్యపుడు ఎక్కడ ఉంటారు? బ్రాహ్మణ ప్రపంచంలో ఉంటారా లేదా బయట ప్రపంచంలో ఉంటారా? ब्राह्मणों की दुनिया की बात। బ్రాహ్మణ ప్రపంచాన్ని యొక్క మాటే అయింది. ब्राह्मणों की दुनिया में ऐसे ऐसे गुरु बन के बैठे हैं, బ్రాహ్మణ ప్రపంచంలోనూ అటువంటి గురువులయ్యి కూర్చొని ఉన్నారు. जो सच्ची सच्ची आत्माओं के पवित्रता रूपी तेज को पी रहे हैं। సత్యమైనటువంటి ఆత్మల యొక్క పవిత్రతా రూపీ తేజ్ అంటే ప్రకాశాన్ని తాగుతున్నారు. उनके बीच में वो बच्चा जन्म लेता है। అటువంటి వారి మధ్యలో ఆ ప్రహ్లాదుడు జన్మిస్తాడు. उस परिवार में जन्म लेता है అటువంటి పరివారంలో జన్మ తీసుకుంటాడు. और उसके ऊपर ये हिरण्यकश्यप जो है बड़ी बड़ी परीक्षाएं डाल देता है। మరి ఆ ప్రహ్లాదుడి జీవనంలో
ఈ హిరణ్యకశ్యపుడు చాలా పెద్ద పెద్ద పరీక్షల్ని పెడతాడు. कौन सी परीक्षा है? ఎటువంటి పరీక్షలు? है वो पार से गिरा ना। हाँ, ऊंचा चढ़ा दिया और फिर ऊंचे से एकदम नीचे ढकेल दिया. ఎవరో అన్నారు పర్వతం పై నుండి కింద పడవేయడము అని. చాలా ఉన్నతంగా తీసుకుని వెళ్ళారు, మరి ఆ పై నుండి కింద పడవేశారు. किसने बचा लिया? మరి ఎవరు రక్షించారు? भगवान ने बचा लिया. భగవంతుడు రక్షించారు. सांपों के बीच में छोड़ दिया. సర్పాల మధ్యలో వదిలేశారు. सांप किसे कहा जाता है? సర్పం అని దేన్ని అంటారు? भिखारियों को. వికారీల్ని సర్పము అంటారు. भिखारियों के बीच में छोड़ दिया, सांपों ने डस लिया. సర్పాల మధ్యలో వదిలేశారు, ఆ సర్పాలన్నీ కాటు వేశాయి. उसके ऊपर कोई असर नहीं. మరి ఆయన పైన ఏ ప్రభావము పడలేదు. आग में झोंक दिया. మరి అగ్నిలో పడవేశారు. क्या? काम विकार की आग में झोंक दिया. కాంవికారం అనే అగ్నిలో పడవేశారు. जो काम विकार का संग का रंग लगाने वाली होलिका थी, కాంవికారం యొక్క సాంగత్యపు రంగుని అంటించే హోలిక ఎవరైతే ఉన్నారో वो जल गई. ఆవిడైతే కాలిపోయారు. उसके ऊपर कोई असर नहीं पड़ा. ఆయన పైన ఎటువంటి ప్రభావం అయితే పడలేదు. ऐसी ऐसी परीक्षाएं दिखाई है అటువంటి పరీక్షల్ని చూపించారు शास्त्रों में. శాస్త్రాలలో. है कहाँ की बात? ఇవన్నీ ఎక్కడి విషయాలు? ये संगम युग की बातें हैं. ఇవన్నీ సంగమయుగాని విషయాలే. भाग्यशाली रथ माना दुनिया में जितने भी तकलीफें बढ़ेंगी, భాగ్యశాలి రథము అంటే ప్రపంచంలో ఎన్నైతే ముందు ముందుకి పరిస్థితులు అనేది పెరుగుతాయో, दुनिया में जितने भी आपदाएं आएंगी, ప్రపంచంలో ఎన్నైతే ఆపదలు రానున్నవో, क्योंकि विनाश होने वाला है ना, ఎందుకంటే వినాశం కానున్నది కదా. उस विनाश के पीरियड में जिस रथ का, भाग्यशाली रथ का ఆ వినాశ పీరియడ్ లో ఆ భాగ్యశాలి రథం యొక్క कोई बाल बांका न हो. భాగ్యశాలి రథాన్ని ఎవ్వరు కూడా అంటే నష్టపరచలేరు, వాళ్ళకి ఇబ్బంది కలిగించలేరు అని అర్థం. जैसे कोई ट्रेन का टक्कर हो जाती है, ఏ విధంగా ఎవరికైనా ట్రైన్తో ఢీ కొన్నారు అనుకోండి, ट्रेन गिर जाती है. ట్రైన్ పెద్ద కొండతోనో అలా ఢీ కొనింది అంటే ట్రైన్ పడిపోతుంది. और ढेर सारे लोग मर जाते हैं. లెక్కలేనంత మంది చనిపోతారు ట్రైన్ పడిపోయింది అంటే. अथवा भूकंप आता है, లేదంటే భూకంపం వస్తుంది అనుకోండి, और धरती कंप आने से बिल्डिंगें गिर जाती है. భూమి కదిలిన కారణంగా, భూకంప కారణంగా పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ పడిపోతాయి. जैसे गुजरात में हुआ. ఏ విధంగా గుజరాత్లో భూకంపం వచ్చింది కదా, मद्रास में हुआ. మరి మద్రాసులో కూడా వచ్చింది సునామీ భూకంపం. और उन बिल्डिंगों में लोग दब करके मर जाते हैं. అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోయాయి అంటే ఆ మల్వా అంటే చెత్తా చెదారం కింద, ఆ కుప్ప కూలిపోయిన బిల్డింగుల కింద చాలా మంది చనిపోతారు. फिर कोई कोई ऐसे होते हैं जो मलबा हटाया तो उसमें बिल्कुल जिंदा निकलते. కొంతమంది అలానూ ఉంటారు. ఆ బిల్డింగులు కుప్ప కూలిపోతాయి కదా, ఆ చెత్తనంతా తొలగిస్తే అక్కడ కూరుకుపోయిన మనుషులు కొంతమంది చాలా మంచిగా బయటపడతారు. उनका बाल बांका भी नहीं होता. వాళ్ళకి ఏ చిన్న చిరు దెబ్బ కూడా తగలదు. तो जिसका बाल बांका भी नहीं हुआ
उसको क्या कहेंगे? भाग्यशाली कहेंगे या दुर्भाग्यशाली कहेंगे? ఎవరికి చిరు దెబ్బలు కూడా తగలలేదో అటువంటి వారిని ఏమంటారు? భాగ్యశాలీలు అంటారా లేదా దుర్భాగ్యశాలులు అంటారా? इतने मर गए, उसको भी मर जाना चाहिए था। ఇంతమంది చనిపోయారు ఆ ఇల్లు కూలిపోవడం వల్ల, అయితే అతను కూడా చనిపోవాలి కదా. लेकिन वो बच गया, అయితే ఆయన సురక్షితంగా రక్షింపబడ్డాడు. तो क्या कहेंगे? మరి అటువంటి వారిని ఏమంటారు? भाग्यशाली। భాగ్యశాలిలు అంటారు. जैसे प्रहलाद के जीवन में क्या हुआ? మరి ఏ విధంగా ప్రహ్లాద జీవనంలో ఏమైంది? प्रहलाद को पहाड़ से गिराया गया, ప్రహ్లాదుణ్ణి పర్వతంపై నుండి కింద పడవేయడం జరిగింది. कोठरी में सर्प छोड़ दिया गया, काला सांप। ఒక రూమ్లో గదిలో ఆయన్ని వేసేసి నల్లని సర్పాలని వదలడం జరిగింది ఆయన పైన. ऐसे 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 प्रहलाद के साथ हादसे हुए। అలా ప్రహ్లాదుని జీవనంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. उसको होलिका जलाई गई और होलिका में बैठा दिया गया। ప్రహ్లాదుని హోలిక అంటే ఉత్తర భారతదేశంలో హోలిక అని ఒక ఉత్సవాన్ని ఆచరిస్తారు. ఆవిడ హిరణ్యకశ్యపుని యొక్క చెల్లెలు. ఆవిడకి ఏదో దేవత ద్వారా వరదానం ఉంది, అగ్నిలో కాలకుండా ఉండే వరదానం. ఆవిడ ఆ హోలికాని అంటే మంచిగా మంటలకి కట్లు ఇట్లు అన్నీ పేర్చి ఆవిడ పైన కూర్చుంటారు. దాన్ని కట్లు అన్నీ కాలుస్తారు. కాల్చేస్తే అంతా కాలిపోతుంది, కానీ ఆవిడ మంచిగానే ఉంటారు. ఆ ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం జరుగుతుంది కదా. ఒకసారి ప్రహ్లాదుణ్ణి ఆవిడ ఒడిలో తీసుకొని కూర్చున్నారు ఆ హోలికాలో. आग के अंदर నిప్పులు మంటలు అంటుకొని ఉన్నాయి. అందులో ఆవిడ కూర్చున్నారు ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని. और होलिका जल गई और वो जीव का त्यों। ఆవిడకి వరదానం ఉన్నప్పటికీ ఆవిడేమో కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం మంచిగా బయటికి వచ్చాడు. तो क्या कहा जाएगा? మరి అటువంటప్పుడు ప్రహ్లాదుని ఏమని అనొచ్చు? भाग्यशाली कहा जाएगा। భాగ్యశాలుడు అని అనాలి. ముకుర రథధారి గురించి చెప్తూ చెప్పారు ఈ విషయం. हिरण्यकश्यप को दुर्भाग्यशाली कहा जाएगा హిరణ్య కశ్యపుణ్ణి అయితే దుర్భాగ్యశాలి అని అనాలి. और प्रहलाद को और होलिका को प्रहलाद को होलिका को होलिका खुद जल गई माना दुर्भाग्यशाली हुई, प्रहलाद भाग्यशाली हुआ। హోలికా బి దుర్భాగ్యశాలినే. మరి ప్రహ్లాదుడు ఒక్కడే భాగ్యశాలి అయ్యారు. होली का अर्थ। హోలీ యొక్క అర్థమైంది होली मनाना अर्थात दिल में कोई भी छोटा बड़ा दाग नहीं रहना। హోలీ అని ఆచరించడము అంటేనే మనసులో చిన్న పెద్ద మరకలు అనేది ఏమీ ఉండకూడదు. बिल्कुल साफ दिल, सर्व प्राप्ति संपन्न। పూర్తిగా స్వచ్ఛ హృదయులు, సర్వప్రాప్తి సంపన్నులు. अव्यक्त वाणी तारीख 19 मार्च 2000 पृष्ठ 100 अंक। तो होली का अर्थ है ये कि बीती सो बीती। హోలీ యొక్క అర్థమైంది ఏది జరిగిపోయిందో జరిగిపోయింది. जो बीते संस्कार वो बीते हो जाएं। జరిగిపోయిన సంస్కారాలు ఏదైతే ఉన్నాయో అవి జరిగిపోయినవి అని ఫుల్ స్టాప్ పెట్టేయాలి. होली मन हो गई। హోలీ అంటే అయిపోయింది, ఏం జరగాలో అది జరిగిపోయింది అని అర్థం. तो कोई भी जरा भी कोई संस्कार 5% भी आता हो జరిగిపోయిన 5% ఆ సంస్కారాలు మళ్ళీ వస్తున్నాయి అంటే 10% हो 50% भी हो 10%లే కానీ 50%లే కానీ कुछ भी हो, ఏమైనా ఎంతైనా సరే, कम से कम 5% भी हो, తక్కువలో తక్కువ అంటే 5% అయినా సరే, तो आज संस्कार की होली जलाओ। పాత సంస్కారాలు ఎమర్జ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఆ సంస్కారాలన్నిటి యొక్క హోలీని చెయ్యండి, అంటే
కాల్చివేయండి అన్నారు. जो संस्कार समझते हैं, सभी समझते हैं कि थोड़ा सा ये संस्कार मुझे बीच बीच में डिस्टर्ब करता है. ఎవరైతే అనుకుంటారో ఈ సంస్కారాలు మమ్మల్ని మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాయి అని, हर एक समझता है ना, ప్రతి ఒక్కరు ఇలా తెలుసుకుంటారు కదా, అందరికీ అర్థమవుతుంది కదా कि मेरे में ये संस्कार है. నాలో ఈ సంస్కారం ఉంది, అది నన్ను మాటి మాటికి కష్టపెడుతూ ఉంది అని. जो मुझे डिस्टर्ब करता है. అది మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఆ సంస్కారాలు. हर एक समझता है. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తమ తమ పాత స్వభావ సంస్కారాలు. तो होली एक जलाई जाती है और दूसरी रंगी जाती है. హోలీ అంటే ఒకటి కాల్చడము, ఇంకొకటి రంగు వేసుకోవడం. హోలీ అంటే क्या एक जलाई जाती दूसरी रंगी जाती. खराब संस्कार है उनकी होली जलाओ. ఏదైతే చెడు సంస్కారాలు ఉన్నాయో వాటిని కాల్చివేయండి, హోలీ చెయ్యండి. और बाप के अच्छे संस्कारों की होली में रंग जाओ. మరి తండ్రి యొక్క మంచి సంస్కారాలలో సంస్కారాల యొక్క రంగులో మునిగిపోండి. ब्राह्मणों की भाषा में मनाना अर्थात बच जाना. బ్రాహ్మణుల భాషలో హోలీని ఆచరించడము అంటేనే హోలీగా అవడం. होली मनाते हैं होली मनाते हैं अर्थात होली बनते हैं. హోలీని ఆచరిస్తారు అంటేనే హోలీగా అవుతారు అన్నారు. होली मना, होली मनाना, होली में संग का रंग लगाना. హోలీ అంటే వాస్తవమే ఇంగ్లీష్లో హోలీ అంటే పవిత్రత. హోలీని ఆచరించడము అంటే హోలీ యొక్క సాంగత్యపు రంగుని అంటే కలర్ని వేసుకోవడము అంటే మన बाप जिस निसंकल्प स्टेज में है, తండ్రి ఏదైతే నిస్సంకల్ప స్టేజ్లో ఉన్నారో, निराकारी स्टेज में है, నిరాకారి స్టేజ్లో ఉన్నారో, ఎటువంటి నిరాకారి స్టేజ్లో ఉన్నారో, तो बच्चे भी संग के रंग से పిల్లలు కూడా సాంగత్యపు యొక్క రంగుతో निसंकल्प, निराकारी, निर्विकारी और నిస్సంకల్ప, నిరాకారి, నిర్వికారి మరియు निरहंकारी निर्माण स्थिति में स्थित अनुभव को अपने को अनुभव करें. నిరహంకారి మరియు నిర్మాణ స్థితిలో స్వయాన్ని అనుభవం చేయాలి. तो होली मनाते मना होली बनते हैं. హోలీని ఆచరించడము అంటే హోలీగా అవడం, పవిత్రంగా అవడం. दुनिया वाले तो कोई भी उत्सव सिर्फ मनाते हैं. ప్రపంచంలో వారైతే ఏదైనా ఉత్సవాన్ని కేవలం ఆచరిస్తారంతే. लेकिन आप बच्चे सिर्फ मनाते नहीं हो. పిల్లలైనటువంటి మీరు మాత్రం కేవలం ఆచరించడమే కాదు, मनाना अर्थात बनना. ఆచరించడము అంటే ఆ విధంగా తయారవ్వడం. तो आप होली अर्थात पवित्र आत्माएं बन गए. ఇప్పుడు మీరు హోలీ అంటే పవిత్ర ఆత్మలుగా అయిపోయారు. आप सभी कौन सी आत्मा हो? మీరందరూ ఎటువంటి ఆత్మలు? होली अर्थात महान पवित्र आत्माएं. హోలీ అంటేనే మహాన్ పవిత్ర ఆత్మలయ్యారు. दुनिया वाले तो शरीर को स्थूल रंग से रंगते हैं. ప్రపంచంలో వారైతే ఈ శరీరాన్ని స్థూల రంగుతో రంగు వేసుకుంటారు. लेकिन आप आत्माओं ने आत्मा को कौन से रंग से रंगा है? ఆత్మలైనటువంటి మీరు ఆత్మని ఏ రంగులో ముంచుతారు? ఆత్మకి ఏ రంగు వేస్తారు? सबसे अच्छे से अच्छा रंग कौन सा है? అన్నిటికంటే మంచి రంగు ఏ రంగు అయింది?
अविनाशी रंग कौन सा है? అవినాశి రంగు ఏమైంది? आप जानते हो, आप सबने परमात्मा संग का रंग आत्मा को लगाया। మీకందరికీ తెలుసు, మీరందరూ పరమాత్మ యొక్క సాంగత్యపు రంగుని ఆత్మకి అంటించారు. इसका रंग लगाया है ఏ రంగు వేశారు ఆత్మలో? परमात्मा। పరమాత్మ యొక్క రంగు వేశారు ఆత్మకి. रंग पिचकारी द्वारा लगाते हैं। రంగు అనేది పిచకారీ ద్వారా వేస్తారు. అంటే పిచకారీ అంటే రంగు కొట్టే ఒక మిషన్ ఉంటుంది చిన్నగా. आपकी पिचकारी कौन सी है? మరి మీ యొక్క ఆ పిచకారీ ఏమైంది? आपके दिव्य बुद्धि रूपी पिचकारी में अविनाशी रंग भरा हुआ है ना। మీ యొక్క దివ్య బుద్ధి అనేటటువంటి పిచకారీలో అవినాశి రంగు అనేది నిండి ఉంది కదా. संग के रंग से जो अनुभव करते हो उन भिन्न भिन्न अनुभवों के रंग से पिचकारी भरी हुई है ना। సాంగత్యపు యొక్క రంగు ద్వారా ఏదైతే అనుభవం చేస్తారో ఆ భిన్న భిన్న అనుభవాల యొక్క రంగుతో మీ పిచకారీ నిండి ఉంది కదా. भरी हुई बुद्धि की पिचकारी से किसी भी आत्मा को दृष्टि द्वारा, वृत्ति द्वारा, मुख द्वारा इस रंग में रंग सकते हो जो वह सदा के लिए होली बन जाए। నిండి ఉన్నటువంటి మీ బుద్ధి యొక్క పిచకారీ ద్వారా ఏ ఆత్మకైనా సరే దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, నోటి ద్వారా ఈ రంగులో మీరు కూడా వారిని కూడా ఈ రంగు వారికి వేయొచ్చు. అప్పుడు వారు కూడా సదాకాలం కోసం హోలీగా అవుతారు, అంటే పవిత్రంగా అవుతారు. वो होली मनाते हैं, आप होली बनाते हो, सब दिन होली डे के बना देते हो। వారు కేవలం హోలీ పండగని ఆచరిస్తారు, మీరైతే అందరినీ హోలీగా తయారు చేస్తారు, అంటే పవిత్రంగా. అన్ని రోజులు మనకి హోలీడేనే. హోలీ అంటే పవిత్రంగా ఉండేటటువంటి రోజులే. అన్ని రోజుల్ని మనం పవిత్రంగా ఉండే రోజులుగా తయారు చేస్తాం. वो अल्पकाल के लिए अपनी खुशी की मूड बनाते हैं मनाने के लिए। వారు అల్పకాలం కోసంగా తమ ఖుషి యొక్క మూడ్ని తయారు చేసుకునేందుకు కేవలం ఆచరిస్తారు హోలీని. लेकिन आप सभी सदा मनाने के लिए होली और हैप्पी मूड में रहते हो। మీరైతే ఈ హోలీని ఆచరించడం కోసం సదా పవిత్రము మరియు సంతోషం యొక్క మూడులో ఉంటారు. मूड बनानी नहीं पड़ती है। ఇక్కడ మీకు మూడ్ తయారు చేసుకునే అవసరం ఉండదు. మూడ్ అంటే అంటాం కదా, మా మనసు బాగలేదు అంటారు, అంటే మూడ్ బాగలేదు అని. అయితే వాళ్ళు మూడుని మంచిగా, మనసుని మంచిగా పెట్టుకునేందుకు పండగలు ఆచరిస్తారు. అయితే మన మూడు సదా మంచిగా ఉంటుంది, ఇతరుల్ని పవిత్రంగా సంతోషంగా తయారు చేసుకునేందుకు. सदा रहते हो। మీరు మీ మూడుని తయారు చేసుకునే అవసరం మీకు రాదు. మీరు సదా మంచిగానే ఉంటారు, సంతోషంగా, ఆనందంగా. होली मूड में और किसी प्रकार की मूड नहीं। పవిత్రమైనటువంటి మీ మనసు ఉంది అంటే అప్పుడు అందులో ఇంకే ప్రకారమైన మూడుల యొక్క మాట లేనే లేదు. होली मूड सदा हल्की, सदा निश्चिंत, सदा सर्व खजानों से संपन्न। ఎవరైతే హోలీ మూడ్లో ఉంటారో, పవిత్రమైనటువంటి మనసు ఉంటుందో, వాళ్ళు సదా తేలికగా, నిశ్చింతగా, సర్వ ఖజానాలతో సంపన్నంగా, बेहद के स्वराज्य अधिकारी। బేహద్దు యొక్క స్వరాజ్య అధికారి యొక్క స్థితిని అనుభవం చేస్తారు. यह जो भिन्न भिन्न मूड बदलते हैं, कब खुशी की, कब ज्यादा सोचने की, कभी हल्की, कभी भारी, यह सब मूड बदलकर सदा हैप्पी और होली मूड वाले बन जाते हो। ఇక్కడ ఏదైతే భిన్న భిన్న మూడ్లు అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఖుషి, అప్పుడప్పుడు ఎక్కువగా ఆలోచించడం, లేదా అప్పుడప్పుడు తేలికగా ఉండడం, అప్పుడప్పుడు భారీగా ఉండడం, ఇవన్నీ ఇలా మన మనసు మారుతూ ఉంటుంది. అయితే సదా హ్యాపీ మరియు హోలీ మూడ్లో ఇప్పుడు మనం ఉండాలి. హ్యాపీ అంటే
సంతోషము, హోలీ అంటే పవిత్రము. ऐसा अविनाशी उत्सव बाप के साथ मनाते हो। అటువంటి అవినాశి ఉత్సవాన్ని తండ్రి జతలో ఆచరిస్తారా? मिटाना, मनाना और फिर है मिलन मनाना। ఇప్పుడు మనము మన పాత స్వభావ సంస్కారాలని తొలగించుకోవాలి, సదా హోలీని ఆచరించాలి, మరియు ఆ తర్వాతే మిలన్ అంటే అందరి జతలో కలవాలి. जिसका यादगार जलाते हैं, रंग लगाते हैं और फिर मिलन मनाते हैं। అందుకే దీని స్మృతి చిహ్నంగా భక్తి మార్గంలో వారు కూడా మొదట హోలీ రోజు హోలీ అంటే అంటే కాలుస్తారు, ఆ తర్వాత రంగు వేసుకుంటారు, ఆ తర్వాత మంచిగా స్నానాలు చేసి తయారయ్యి ఒకరినొకరు కలుస్తారు, వీళ్ళింటికి వాళ్ళింటికి వెళ్ళి మంచిగా కలుసుకుంటారు. आप सभी भी जब बाप के रंग में रंग जाते हो, మీరందరూ కూడా ఎప్పుడైతే తండ్రి యొక్క సాంగత్యపు రంగులో ఎప్పుడైతే మునిగిపోతారో, ज्ञान के रंग में, खुशी के रंग में, भिन्न भिन्न प्राप्तियों के रंग में, ఆ జ్ఞానం యొక్క రంగులో, ఖుషి యొక్క రంగులో, భిన్న భిన్న ప్రాప్తుల యొక్క రంగులో, शक्तियों के रंग में, गुणों के रंग में कितने रंगों की होली खेलते हो। ఆ శక్తుల యొక్క రంగులో, గుణాల యొక్క రంగులో, ఇలా ఎన్నో ప్రకారాలైన రంగులో హోలీని ఆటలాడతారు. जब इन सब रंग से रंग जाते हो तो बाप समान बन जाते हो। ఎప్పుడు మీరు ఈ అన్ని రంగుల్లో రంగులు వేసుకుంటారో అప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు. ఏ అన్ని రంగులు? జ్ఞానం యొక్క రంగు, ఖుషి యొక్క రంగు, భిన్న భిన్న ప్రాప్తుల యొక్క రంగులు, మరియు శక్తుల యొక్క రంగులు, గుణాల యొక్క రంగులు, ఇవన్నీ మనలో అంటుకున్నాయి. ఆ और రంగులు जब समान आपस ఆ రంగులన్నీ అంటుకున్నాయి అంటే అప్పుడు మనం తండ్రి సమానంగా అవుతాము. में मिलते हैं तो कैसे मिलेंगे। మరి ఎప్పుడు మీరు పరస్పరంలో కలుస్తారు అంటే ఎలా కలుస్తారు? स्थूल में तो गले मिलते, మన సమానమైన వ్యక్తులతో మనం కలుస్తాము అంటే ఎలా కలుస్తాం? స్థూలంగా అయితే ఆలింగనం చేసుకుంటాం. लेकिन आप कैसे मिलते। లేదంటే మీరు ఇక్కడ ఎలా కలుస్తారు? जब समान बन जाते तो स्नेह में समा जाते हैं। ఎప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు అంటే తండ్రి స్నేహంలో మునిగిపోతారు. समाना ही मिलना है। తండ్రి సమానంగా అవడము అంటేనే తండ్రితో కలవడం. अव्यक्त वाणी तारीख 15 मार्च 1984 पृष्ठ 1 అవ్యక్తవాణి తేదీ 15 మార్చి 1984. मध्य। होली माना विकारों की होली। హోలీ అంటేనే వికారాల యొక్క హోలీ. अब तो होली भाई। ఇప్పుడైతే హోలీ అయిపోయింది అంటే హో అంటే అయిపోవడం, లీ అంటే అయిపోయింది అని అర్థం. क्या तो जल गई। ఏమన్నారు? హోలీ అంటే అయిపోయింది అంటే కాలిపోయింది అని. जल गई तो राख हो गई कि नहीं। కాలిపోయింది అంటే బూడిదైపోయింది కదా, మళ్ళీ తిరిగి అయితే రాదు. अभी राख नहीं हुई, झूठ बोलते। ఇప్పుడైతే ఇంకా బూడిద కాలేదు, అబద్ధం చెప్తున్నారు కదా. अभी होली या हो रही है। ఇప్పుడు కాలిపోయిందా లేదా ఇంకా కాల్చే ప్రయత్నంలో ఉన్నారా? अभी हो रही है। ఇప్పుడు కాల్చే ప్రయత్నంలో ఉన్నారు, కాలుతూ ఉంది. होली तब कहें जब बाप प्रत्यक्ष हो जाए। హోలీ అని పూర్తిగా మన స్వభావ సంస్కారాలు, పాత వికారాలు అన్నీ కాలిపోయాయని అప్పుడే అనొచ్చు, ఎప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారో అప్పుడు. अभी गुप्त पार्ट बजा रहा है, कोई को दिखाई पड़ता है। ఇప్పుడు తండ్రి గుప్త పాత్ర అభినయిస్తున్నారు, కొంతమందికి కనిపిస్తున్నారు. आज दिखाई पड़ता है, कल अनिश्चय बुद्धि हो जाती। మరి ఈ రోజు కనిపిస్తారు, రేపు అనిశ్చయ బుద్ధిలు అయిపోతారు. तो होली चालू है या होली। హోలీ ఇప్పుడు నడుస్తూ ఉందా లేదా పూర్తి అయిపోయిందా అంటే కాల్చడం, కాలుతూ ఉందా కాలిపోయిందా? अभी भी चालू है। ఇప్పుడు కూడా అంటే ప్రాక్టికల్లో నడుస్తూ ఉంది, కాలుతూ ఉంది. रोज प्रतिज्ञा करते हैं। రోజు ప్రతిజ్ఞ చేస్తారు, వికారాల మీద విజయం పొందుతాము అని.
क्या विकारों की होली नहीं जलाएंगे? అయితే వికారాల యొక్క హోలీ అనేది ఇంకా పూర్తిగా చేయలేదు, కాల్చలేదు. फिर माया पकड़ लेती है. మరి మాయ పట్టుకుంటూ ఉంటుంది. अकेली राम वाली आत्मा की बात है जो सारी दुनिया की बीज है, सारे ब्राह्मणों की बीज है. కేవలం ఒంటరిగా రామ్వాలి ఆత్మ యొక్క మాటన, ఎవరైతే మొత్తం సృష్టికే బీజమో ఆ రామ్వాలి యొక్క మాటన, यह రామ్వాలి ఆత్మ యొక్క మాటన, सारे वृक्ष की बात है. లేదా మొత్తం వృక్షం యొక్క మాటన, వికారాల యొక్క హోలీని కాల్చే యొక్క మాట. सारे वृक्ष की बात है. మొత్తం వృక్షం యొక్క మాట అయింది. जैसे हम भी वैसे वैसे तुम भी सब भी. ఏ విధంగా మేము ఆ విధంగా మీరు కూడా, అందరూ అలానే ఇంకా వికారాల యొక్క హోలీని చేయలేదు. अरे कृष्ण का मुंह गोरा है कि काला भी है? అరే కృష్ణుని యొక్క ముఖము నల్లగా ఉందా లేదా తెల్లగా ఉందా? काला भी है. राम का मुंह, నల్లగా ఉంది. మరి రాముడి యొక్క ముఖము, उनका भी मुंह काला. ఆయన యొక్క ముఖం కూడా నల్లగానే ఉంది. और शिव बाबा का मुंह, మరి శివబాబా యొక్క ముఖము, अरे शिवलिंग काला हो या सफेद ही होता है, శివలింగం నల్లగా ఉంటుందా లేదా తెల్లగాను ఉంటుందా? वो भी काला. అది కూడా నలుపే. నలుపు అంటే అపవిత్రము అని అర్థం. जगन्नाथ మరి జగన్నాథుడు, है वो भी काला. ఆయన కూడా నలుపే. श्रीनाथ శ్రీనాథుడు, वो भी काला. ఆయన కూడా నలుపే. तो होली या चालू? ఇప్పుడు వికారాల యొక్క వికారాలన్నిటినీ కాల్చివేసేసారా లేదా కాలుస్తూ ఉన్నారా? अभी भी चालू. కాలుస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఆ కార్యం. यादगार में होली का त्योहार भी गाया जाता है. యాద్గార్లో అంటే స్మృతి చిహ్నంలో హోలీ యొక్క పండగను కూడా గాయనం చేయబడి ఉంది. क्या करते हैं होली पर? ఏం చేస్తారు హోలీ పండగలో? बम्भोर को आग लगाते हैं ना. కట్లకి నిప్పు అంటిస్తారు కదా, तब क्या होता है? అప్పుడేమవుతుంది? है होलिका राक्षसी जल जाती है. అప్పుడు హోలికా రాక్షసి ఏమో కాలిపోతుంది. और उसके बच्चे बाल बच्चे क्या रह जाते हैं? మరి దాని యొక్క రాక్షసి కదా, దాని యొక్క సంతానము ఎవరైతే ఉన్నారో వారంతా మిగిలిపోతారా? మరి అది తల్లే కాలిపోయింది అంటే वो भी जल मरते हैं. అందరూ ఆ నిప్పులో కాలిపోయి చనిపోతారు. प्रहलाद बच जाता है. ప్రహ్లాదుడు మాత్రం అంటే సురక్షితంగా ఉంటాడు. तो ये विनाश भी बड़ा कल्याणकारी है. ఈ వినాశం కూడా చాలా కళ్యాణకారి అయినది. प्रहलाद के मुआफिक ये विनाश भी तुम बच्चों के लिए आह्लादकारी है. ప్రహ్లాదుడు లాగా పిల్లలైనటువంటి మీకోసం ఈ వినాశం కూడా చాలా ఆహ్లాదకరమైనది. जैसे कुरान में लिखा है. ఏ విధంగా ఖురాన్లో రాయబడినది. अल्लाह के बंदे कयामत के समय बड़े आराम से रहेंगे. అల్లాహ్ యొక్క బందే అంటే సంతానులు వినాశ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు, మజాగా ఖుషీగా ఉంటారు.
उस बम्बोर में आत्माएं शुद्ध हो जाती हैं। ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో చాలా నిప్పులు అంటుకుంటాయి కదా, అందులో అందరు ఆత్మలు శుద్ధమైపోతాయి. शुद्ध होकर जाती हैं निर्वाण धाम। పవిత్రమయ్యే నిర్వాణ ధామానికి వెళ్తాయి. तुम तो योग बल से शुद्ध बनते हो। మీరైతే యోగ బలం ద్వారా పరిశుద్ధం అంటే పవిత్రం అవుతారు. फिर ये पुराने शरीर खत्म हो जाते। అప్పుడు ఈ పాత శరీరం అనేది సమాప్తమైపోతుంది. इस संगम युग पर सभी आत्माओं को वापस जाना है। ఈ సంగమ యుగంలో ఆత్మలందరూ ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. जावेंगे भी नंबर वार। వాపస్ ఇంటికి నంబర్ వారుగానే వెళ్తాయి. फिर आवेंगे भी नंबर वार। మరి ఆత్మలు నంబర్ వారుగానే కిందకు కూడా దిగుతాయి. नंबरवार अपना अपना पार्ट बजाने के लिए आते रहेंगे। నంబర్ వార్ తమ తమ పాత్ర అభినయించడానికి వస్తూ ఉంటాయి ఆత్మలు పరంధామాన్ నుండి. नंबरवार योगी नंबरवार जावेंगे। ఎవరైతే నంబర్ వార్ యోగిలు అవుతారో వారు నంబర్ వారుగా వెళ్తారు. और नंबरवार भोगी नंबरवार वापस आवेंगे। ఎవరు నంబర్ వార్ భోగిలు అయి ఉంటారో వారు నంబర్ వారుగానే మరి వాపస్ వస్తారు. योगी आत्माएं खुशी खुशी वापस जावेंगी। యోగి ఆత్మలు ఖుషి ఖుషిగా వాపస్ వెళ్తాయి. लेकिन नंबरवार అయితే నంబర్ వారుగా వెళ్తాయి. और भोगी आत्माएं बम्बोर को आग लगेगी। మరి భోగి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం అనే ఎండిపోయిన కట్టిలాగా ఉన్న ఈ ప్రపంచానికి ఎప్పుడైతే నిప్పు అంటుకుంటుందో तो हाय हाय करके वापस जावेंगे। అప్పుడు హాయ్ హాయ్ అంటూ వాపస్ వెళ్తారు, అయ్యో అయ్యో అంటూ. जो बाप के होलिए उन्हों को ही होली मुबारक। ఎవరైతే తండ్రి వారిగా అయిపోయారో అటువంటి వారికి హోలీ యొక్క శుభాకాంక్షలు. जब होली अर्थात पास्ट इज पास्ट कर बाप के होलिए। హోలీ అంటేనే అర్థమైంది ఏం జరిగిపోయిందో జరిగిపోయింది అని తండ్రి వారిగా అయిపోవాలి. तब खुशी की पिचकारी लगाते हो। అప్పుడు ఖుషి యొక్క పిచికారి అంటే రంగు దేంట్లో అయితే నిండి ఉంటుందో దాన్ని వత్తంగానే దాంట్లోంచి రంగు బయటకు వస్తుంది, దాన్ని పిచికారి అంటారు. ఆ రంగు వేసుకుంటారు పిచికారీతో. वह रंग लगने के बाद बेरंगी हो जाते हैं। ఖుషి యొక్క రంగుని పిచికారీతో వేసుకుంటారు. ఎప్పుడైతే ఈ ఖుషి యొక్క రంగు అనేది మీరు వేసుకుంటారో ఆ తర్వాత ఇంకేదైనా రంగులు దాని ముందు వ్యర్థమే. इसलिए उन्हें वस्त्र व अपनी सूरत ठीक करना पड़ता है। అంటే రంగులు వేసుకుంటారు కదా, హోలీ రోజు రంగు వేసుకుంటే అందరూ ఎలా అయిపోతారు అంటే అందవికారంగా అయిపోతారు. ఏ రంగు అనే ఒక రంగు అనే అర్థం కాదు, అన్ని రంగులు పడతాయి కదా వాళ్ళ మీద. అందుకని అప్పుడు వాళ్ళు వస్త్రాలు మరియు ముఖాన్ని సరి చేసుకోవాల్సి వస్తుంది, బట్టలు కూడా మార్చుకోవాలి, తీసేయాలి. और आपका रंग इतना श्रेष्ठ और प्रिय है जो जिसको भी लगाओ वह यही कहेगा कि और लगाओ, सदा लगाओ। అయితే మీరేదైతే రంగు వేస్తారో ఆ రంగు ఇంత శ్రేష్టమైనది మరియు ప్రియమైనది. ఆ రంగు మీరు ఎవరికైనా వెయ్యండి, వాళ్ళు అంటారు ఇంకా వెయ్యండి, సదా వెయ్యండి అంటారు. एक तो यह खुशी की पिचकारी एक दो को लगाते होना। మన యొక్క రంగు ఏంటి? ఖుషి యొక్క రంగు. ఈ పరస్పరంలో ఒకరికొకరు మీరు ఈ ఖుషి అనేటటువంటి పిచకారీతో పరస్పరంలో ఒకరికొకరికి ఈ రంగు వేస్తారు కదా. दूसरी सर्व प्राप्तियों के धाराओं की पिचकारी।
రెండవది సర్వప్రాప్తుల యొక్క పిచికారి. तीसरी पिचकारी सर्व शक्तियों की पिचकारी। మూడవది సర్వశక్తుల యొక్క రంగు. चौथी पिचकारी ज्ञान की मूल पॉइंट्स। నాలుగవది అయింది పిచికారీతో రంగు వేయడము అంటే నాలుగవ రంగు అయింది జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్స్. ऐसी पिचकारियों से होली खेलने से देव आत्मा बन जाते हो। ఇటువంటి హోలీని పిచికారీతో హోలీని మీరు ఆటలాడారు అంటే హోలీ యొక్క ఆట మీరు దేవాత్మలుగా అవుతారు. అంటే జ్ఞానం యొక్క శక్తుల యొక్క సర్వప్రాప్తుల యొక్క ఖుషి యొక్క పిచికారీని ఇతరులకి ఆ రంగుని అంటించాలి. అలా హోలీని ఆచరించారు అంటే మీరు దేవాత్మలుగా అవుతారు. अव्यक्त वाणी तारीख 21 मार्च 1981 पृष्ठ 77 मध्य। అవ్యక్తవాణి తేదీ 21 మార్చి 1981. 78 होली ఎవరో అడిగారు హోలీని ఎందుకు ఆచరించడం జరుగుతుంది అని. इसलिए मनाई जाती है హోలీని అందుకే ఆచరించడం జరుగుతుంది कि जो होना था वो हो गया। హోలీ అంటే ఏమైతే జరగాల్సి ఉందో అది జరిగిపోయింది. क्या होना था? ఏం జరగాల్సి ఉంది? विकारों की जो होली खेलनी थी सो खेल ली। వికారాల యొక్క హోలీ ఏదైతే ఆటలాడాలో అది ఆటలాడేశారు. अब विकारों की होली हो गई। ఇప్పుడు వికారాల యొక్క హోలీ అయిపోయింది. अब विकारों में नहीं जाना है। ఇప్పుడు వికారాల్లో వెళ్ళకూడదు మరి ముందుకి. होलिका जल गई। హోలిక కాలిపోయింది. क्या? हाँ, अब उत्सव बनाओ। खुशी ఏమన్నారు? ఇప్పుడు కేవలం ఉత్సవాన్ని ఆచరించండి, हो जाओ। ఖుషీగా ఉండండి. होली और धुलिया। హోలీ మరియు దులియా. దులియా అంటే ఇలా పౌడర్ రంగులు ఉంటాయి కదా, అవి ఎగరవేయడం ఒకరిపైన ఒకరు. మరి ఇంకొక రంగు ఏంటి? నీళ్ళల్లో కలిపేసి ఆ రంగు వేయడం అందరికీ. నీళ్లు వేరే వాళ్ళ మీద వేస్తే ఆ రంగు అంటుకుంటుంది. దులియా అంటే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేరే వాళ్ళ మీద వేస్తారు. और ज्ञान का धूलिया मचाना। ఇప్పుడు జ్ఞానం యొక్క ఈ దులియా అంటే పౌడర్గా ఉంటుంది కదా, అది అందరి మీద వెయ్యండి. सबको ज्ञान सुनाना। అంటే అందరికీ జ్ఞానం వినిపించండి. सबको ज्ञान रंग के अबीर में रंगाए देना। అందరి పైన ఈ జ్ఞానం యొక్క రంగుతో అందరినీ మంచిగా కలర్ఫుల్గా చేయండి. क्योंकि उनसे वो चोली उनकी रंग जाएगी। అంటే మొత్తం వాళ్ళ వస్త్రాలన్నీ ఆ రంగుతో, ఆ శరీరం అనే వస్త్రం అంతా రంగుతో అంటే రంగుఫుల్గా అయిపోతారు, కలర్ఫుల్గా. ज्ञान से क्या होगा? జ్ఞానంతో ఏమవుతుంది? उनका जो शरीर रूपी वस्त्र है వారి యొక్క శరీర రూపీ వస్త్రం ఏదైతే ఉందో वो भी ज्ञान में हो जाएगा। అది కూడా జ్ఞానయుక్తంగా అయిపోతుంది. इंद्रियां भी ज्ञान से भरपूर हो जाएंगी। ఇంద్రియాలు కూడా జ్ఞానంతో నిండిపోతాయి, సంపన్నం అవుతాయి. इंद्रियां जब ज्ञान से भरपूर हो जाती हैं అంటే జ్ఞానయుక్తం అయిపోతాయి. ఇంద్రియాలు ఎప్పుడైతే జ్ఞానయుక్తంగా అయిపోతాయో तो वो इंद्रियां किसी को दुख देंगी? అప్పుడు ఆ ఇంద్రియాలు ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తాయా? दुख दे ही नहीं सकती। దుఃఖాన్ని ఇవ్వలేరు. अज्ञान है तो अज्ञान युक्त इंद्रियां दूसरों को दुख दे सकती है। संगम युग అజ్ఞానం ఉంది అంటే అజ్ఞానయుక్తమైన ఆ ఇంద్రియాలు ఇతరులకి దుఃఖం ఇవ్వచ్చు. है ही होली डे। సంగమయుగం అయింది హోలీ డే అంటే పవిత్రమైనటువంటి రోజు. तो होलीएस्ट बाप होली बच्चों से होली डे मनाने आए हैं। ఇప్పుడు పరమ పవిత్రుడైనటువంటి తండ్రి పవిత్రమైన పిల్లలతో ఈ పవిత్రమైన రోజుని ఆచరించడానికి వచ్చారు, హోలీడేని ఆచరించడానికి. दुनिया की होली 1-2 दिन की है ప్రపంచంలో వారి యొక్క హోలీ అయితే 1-2 రోజుల కోసం. और आप होली हंस
संगम युग ही होली मनाते हो, वो रंग लगाते हैं। మీరైతే మొత్తం సంగమ యుగంలో హోలీని ఆచరిస్తారు, వారైతే రంగు వేస్తారు. और आप बाप के संग के रंग में बाप समान सदा के लिए होली बन जाते हो। మీరైతే తండ్రి యొక్క సాంగత్యపు యొక్క రంగులో తండ్రి సమానంగా సదాకాలం కోసం పవిత్రంగా అవుతారు. हद से बेहद के हो जाने से सदाकाल के लिए होली अर्थात पवित्र बन जाते हो। హద్దు నుండి బేహద్దు వారిగా అయిపోవడంతో సదాకాలం కోసం పవిత్రంగా, హోలీ అంటే పవిత్రంగా అయిపోతారు. यह होली का उत्सव होली अर्थात पवित्र बनाने का, बनने का उत्साह दिलाने वाला है। ఇక్కడ హోలీ యొక్క ఉత్సవమైంది. హోలీ అంటేనే పవిత్రంగా తయారు చేయడం, పవిత్రంగా అయ్యే ఉత్సాహాన్ని ఇప్పిస్తుంది. जो भी यादगार विधि मनाते हैं उन सब विधि में पवित्र बनने का सार समाया हुआ है। ఏదైతే మనము యాదగారు విధిని ఆచరిస్తామో ఆ అన్ని విధులలో పవిత్రమయ్యేటటువంటి సారం అనేది నిండి ఉంటుంది. पहले होली बनने व होली मनाने के लिए अपवित्रता, बुराई को भस्म करना है, जलाना है। మొదట హోలీ అవ్వడానికి లేదా హోలీగా ఇతరుల్ని తయారు చేయడం కోసం అపవిత్రత, చెడుని భస్మం చేయాల్సి ఉంటుంది, అంటే కాల్చివేయాలి. जब तक अपवित्रता को संपन्न समाप्त नहीं किया है, ఎంతవరకైతే అపవిత్రతని సంపూర్ణంగా సమాప్తి చేయరో तब तक पवित्रता का रंग चढ़ नहीं सकता। అంతవరకు పవిత్రత యొక్క రంగు అనేది మన పైన అంటుకోదు మనకి. पवित्रता की दृष्टि से एक दो में रंग रंगने का उत्सव मना नहीं सकते। పవిత్రత యొక్క దృష్టితో పరస్పరంలో ఒకరి ఒకరు రంగు వేసుకునేటటువంటి ఉత్సవాన్ని ఆచరించడానికి సాధ్యం లేదు. भिन्न भिन्न भाव भूलकर एक ही परिवार के हैं, एक ही समान है, अर्थात भाई भाई के एक समान वृत्ति से मनाने का यादगार है। ఇక్కడ భిన్న భిన్న భావాల్ని మరిచి ఒకే పరివారానికి చెందిన వాళ్ళము, అందరూ ఒకే సమానము, అంటే భాయి భాయి, ఈ ఒక్క సమాన వృత్తితో ఆచరించే యాదగారి ఈ పండగ. वे तो लौकिक रूप में मनाने लिए छोटा बड़ा नर नारी समान भाव में मनावें, इस भाव से मनाते हैं। వారైతే లౌకిక రూపంలో ఆచరించడం కోసం చిన్న పెద్ద, నారి పురుషుడు ఈ భావాలన్నిటినీ తొలగించుకునేందుకు వారు ఆ హోలీ పండుగను ఆచరిస్తారు, అంటే ఈ భావంతో ఆ పండుగను वास्तव ఆచరిస్తారు. में भाई भाई के समान स्वरूप की स्मृति अविनाशी रंग का अनुभव कराती है। వాస్తవంలో భాయి భాయి యొక్క సమాన స్వరూపం యొక్క స్మృతి అవినాశీ రంగు యొక్క అనుభూతిని చేయిస్తుంది. जब इस समान स्वरूप में स्थित हो जाते हैं तभी अविनाशी खुशी की झलक अनुभव होती है। ఎప్పుడైతే ఈ సమాన స్వరూపంలో స్థితులవుతారో అప్పుడే అవినాశీ ఖుషి యొక్క జలక్ అంటే ప్రకాశం అనేది అనుభవం అవుతుంది. और सदा के लिए उत्साह रहता है అప్పుడు వారు సదాకాలం కోసం ఉత్సాహంగానూ ఉంటారు. कि सर्व आत्माओं को ऐसा अविनाशी रंग लगावे। మరి సర్వ ఆత్మలకు ఇటువంటి అవినాశీ రంగుని వెయ్యాలి అని ఉత్సాహంతో ఉంటారు. अव्यक्त वाणी तारीख 15 मार्च 1984 पृष्ठ 1 आदि। అవ్యక్తవాణి తేదీ 15 మార్చ్ 1984. जो होना था सो हो गया। ఏమైతే జరగాల్సిందో అది జరిగిపోయింది. अब याद करो। ఇప్పుడు స్మృతి చెయ్యండి. दुलिया कहते हैं ज्ञान को। దులియా అని అంటారు జ్ఞానాన్ని, అంటే పౌడర్ రంగుని. ज्ञान की दुलिया मचाओ। జ్ఞానం యొక్క ఈ దులియా అంటే పౌడర్ రంగు ఉంటుంది కదా, దాన్ని మంచిగా అందరి మీద ఎగరవేయండి, జ్ఞానం యొక్క రంగుని. सबको ज्ञान की रिमझिम मचाओ। అందరిలో ఈ జ్ఞానం యొక్క రిమ్జిమ్ అంటే చిన్నగా వర్షం వస్తుంది కదా, ఫస్ట్ టైం మొదలైంది అనుకోండి, చిన్న చిన్నగా తుంపర్లు పడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, అలా ప్రతి ఒక్కరిలో జ్ఞానం యొక్క రిమ్జిమ్ అనేది చెయ్యండి.
होली और दुरिया का अर्थ कोई और थोड़े ही है। హోలీ మరియు దులియా అంటే అర్థం మరి వేరేదో కాదు. नहीं, होली तो है अंग्रेजी अक्षर। హోలీ అంటే ఇంగ్లీష్ అక్షరము, ఇంగ్లీష్ యొక్క శబ్దం. दो अक्षर तो होते हैं ना। ఇంగ్లీష్ యొక్క పదము 2 అక్షరాలైతే ఉంటాయి కదా. ज्ञान और विज्ञान। జ్ఞానము మరియు విజ్ఞానము. दुलंडी దులండి. होली के बाद एक त्योहार आता है होली के बाद एक त्योहार आता है दुलंडी, హోలీ తర్వాత ఒక పండగ వస్తుందంట, దాని పేరు దులండి. जिसे हम रंगों के त्योहार के नाम से जानते हैं। దాన్ని కూడా మనము రంగు వేసుకునే పేరుతోనే గుర్తిస్తాము. रंगों के त्योहार के नाम से जानते हैं। రంగు వేసుకునే పండగ రూపంలోనే ఆ పండగని గుర్తిస్తాము. और बाबा उसकी बेहद में क्या शूटिंग होगी? దాని యొక్క బేహద్దులో షూటింగ్ ఏంటి? దులియా దులండి 2 ఒకటే శబ్దము. एक दूसरे को रंगते हैं। ఆ పండగ రోజు పరస్పరంలో ఒకరినొకరు రంగులు వేసుకుంటారు. आजकल की दुनिया में एक दूसरे के ऊपर कीचड़ से पोत देते हैं। ఈ రోజు ఈ ప్రపంచంలో అయితే ఈనాడు పరస్పరంలో ఒకరికొకరు బురదను కూడా వేసుకొని వేసుకుంటారు పరస్పరంలో. जब होली के बाद धुलंडी होती है तो कलयुग में आके क्या करते हैं? హోలీ తర్వాత దులండి పండగ రోజు కలియుగంలో ఏం చేస్తారు? हैं? हाँ, एकदम गंदा बनाए देते हैं। అంటే వాళ్ళని పూర్తిగా అంటే చెత్త చెదారం పేడ కానీ బురద కానీ అంతా వేసి రుద్దేస్తారంట. तो गंदा बनाना जानते हैं क्या होता है? ఇలా చాలా మురికిగా తయారు చేస్తారు. మురికిగా తయారు చేయడం అంటే ఏంటి తెలుసా? है ऐसे भी करते हैं। अब ये धुलंडी का टाइम चल रहा है। బాబా అన్నారు అలా అంటే వికారిగా చేస్తారని షాయద్ అర్థం ఉండొచ్చు. అందుకే ఇప్పుడు ఈ దులండి హోలీ సమయం దగ్గర వస్తూ ఉంది. मोस्टली काम क्रोध लोभ मोह अहंकार के विकारों की होली तो खेली। ఇప్పుడు అదే సమయం నడుస్తూ ఉంది. మోస్ట్లీ అందరూ కామ క్రోధ లోభ మోహ అహంకారాలనే వికారాల హోలీని ఆచరించారు. अब धुलंडी चल रही है और चलने वाली है। ఇప్పుడు దులండి అనేది నడవనున్నది అంటే రానున్నది ఆ పండగ. అంటే అందరూ ఇంకా ఎక్కువ వికారాల యొక్క అతి అయిపోతుంది. అందరూ చాలా హాస్యంగా మురికిగా తయారైపోతారు. होली अर्थात जो बात हो गई बीत गई उसको बिल्कुल खत्म कर देना। హోలీ అంటేనే అర్థం ఏదైతే జరిగిపోయిందో, ఏదైతే మాట అయిపోయిందో దాన్ని పూర్తిగా సమాప్తి చేసేయడం. बीती को बीती कर आगे बढ़ना, यह है होली मनाना। ఏది జరిగిపోయిందో అది జరిగిపోయింది అని మరి ముందుకు వెళ్ళడం అంటేనే హోలీని ఆచరించడం. अर्थात होली के अर्थ को जीवन में लाना। అంటే హోలీ యొక్క అర్థాన్ని జీవనంలో తీసుకురావడం. हर दिवस पर पुरुषार्थ को बदल देने लिए कोई न कोई बात सामने रखनी होती है। ప్రతిరోజు పురుషార్థాన్ని అంటే కొత్తగా తయారు చేసుకోవడం కోసం ఏదో ఒక మాటని మన ఎదురుగా ఉంచుకోవాలి. तो यह प्रतिज्ञा करना यही होली मनाना है। ఇలా ప్రతిజ్ఞ చేయడము అంటేనే హోలీని ఆచరించడం. बीती हुई बात ऐसे महसूस हो जैसे बहुत पुरानी कोई जन्म की बात है। జరిగిపోయినటువంటి మాటలు అలా అనుభవం కావాలి, ఏదో పాత ఎన్నో జన్మల యొక్క మాటలాగా. ऐसी बीती हुई महसूस हो। అలా జరిగిపోయిన విషయాల్ని అలా అనుభూతి చెయ్యాలి. जब ऐसी स्थिति हो जाती है तब पुरुषार्थ की स्पीड तेज होती है। ఎప్పుడు అటువంటి స్థితి అనేది మనలో వస్తుందో అప్పుడు మన పురుషార్థం అనేది స్పీడ్ పెరుగుతుంది. పురుషార్థం యొక్క స్పీడ్. पुरुषार्थ के स्पीड को ढीला करने वाली मुख्य बात यह होती है, बीती हुई बात को चिंतन में लाना। పురుషార్థం యొక్క స్పీడ్ లూజ్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదైంది. ఏంటి అంటే జరిగిపోయినటువంటి మాటల యొక్క చింతన చేయడం. अपनी बीती हुई बातें या दूसरों की बीती हुई बातों को चिंतन में लाना और चित्त में भी रखना। మన జరిగిపోయిన విషయాలే కావచ్చు, ఇతరుల జరిగిపోయిన విషయాలే కావచ్చు,
వాటిల్ని చింతనలో తీసుకురావడం, చిత్ అంటే మనసులో ఉంచుకోవడం, ఈ కారణంగానే మన పురుషార్థాన్ని యొక్క స్పీడు లూజ్ అయిపోతుంది, అంటే స్లో అయిపోతుంది. एक होता है चित्त में रखना, दूसरा है चिंतन में लाना। ఒకటి మనసులో ఉంచుకోవడం, రెండవది చింతన చేస్తూ ఉండడం. तो चित्त में भी न हो, चिंतन में भी न आए। అందుకని ఇప్పుడు మనసులోనూ ఉంచుకోవద్దు, మరి చింతనలోనూ తీసుకురాకూడదు. तीसरा होता है वर्णन करना। మరి మూడవదైంది వర్ణన చేయడం. तो आज के दिन बाप दादा होली मनाने के लिए आए हैं। ఈ రోజు బాప్ దాదా హోలీని ఆచరించడానికి వచ్చారు. होली मनाने लिए बुलाया है ना, హోలీని ఆచరించడానికి అందరినీ పిలిచారు కదా. तो इस रंग को पक्का लगाना, यही होली मनाना అయితే ఇప్పుడు తండ్రి యొక్క రంగుని పక్కాగా వేసుకోండి, ఇదే అసలైన హోలీని ఆచరించడము అంటే. है। अव्यक्त वाणी तारीख 23 मार्च 1970 पृष्ठ 218 अंक। అవ్యక్తవాణి తేదీ 23 మార్చ్ 1970. रंग डालना, రంగు వేయడం, ये ज्ञान का रंग डालना एक दूसरे के ऊपर। జ్ఞానం యొక్క రంగు వేయాలి పరస్పరంలో ఒకరిపైన ఒకరు. तो ज्ञान रंग में सब रंग जाएंगे। జ్ఞానం యొక్క రంగులో అందరూ కలర్ఫుల్ గా అయిపోతారు. जब ज्ञान रंग में रंग जाएंगे, ఇప్పుడు జ్ఞాన రంగులో అందరూ మన కలర్ఫుల్ అవుతారు, तब एक दूसरे से संस्कार मिलन होगा। అప్పుడు పరస్పరంలో ఒకరికొకరి సంస్కారాలు మిలనం అవుతాయి, కలుస్తాయి సంస్కారాలు. अगर ज्ञान बुद्धि में नहीं बैठा है, ज्ञान के रंग में रंगे हुए नहीं है, ఒకవేళ జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదు, జ్ఞానం యొక్క రంగులో కలర్ఫుల్ అవ్వలేదు, तो आपस में लड़ाई झगड़े चलते रहेंगे। పరస్పరంలో కొట్లాటలు నడుస్తూ ఉంటాయి. पहले रंगना होता है या पहले मिलना होता है? మొదట రంగులో రంగు వేసుకోవడం ఉంటుందా లేదా పరస్పరంలో కలవడం ఉంటుందా? पहले रंगते हैं, మొదట రంగులు వేసుకొని కలర్ఫుల్గా అవుతారు, बाद में मिलते हैं। ఆ తర్వాతే పరస్పరంలో కలుస్తారు ఒకరికొకరు. तो ये संस्कार मिलाने का तरीका है। ఇది సంస్కారం కలుపుకునే యొక్క విధానమైంది. ఇది हाँ, तो जलाओगे नहीं तो ज्ञान बुद्धि में बैठेगा। ఎవరో అన్నారు మొదట కాలుస్తారు బాబా, కట్లు అన్ని నిప్పంటిస్తారు, ఆ తర్వాతే రంగు వేసుకుంటారు అని. ఎంతవరకు అయితే వికారాలని కాల్చలేదో అంతవరకు జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుందా? नहीं बैठेगा। కూర్చోదు. खुद की बुद्धि में नहीं बैठा है तो दूसरे को ज्ञान रंग कैसे चढ़ाएंगे? స్వయం యొక్క బుద్ధిలోనే కూర్చోలేదు అంటే ఇతరులకి జ్ఞానం యొక్క రంగు ఎలా వేయగలరు? होली के समय कोकी क्यों जलाते हैं? హోలీ సమయంలో కోకిని ఎందుకు కాలుస్తారు? కోకి అంటే ఒక తినే పదార్థం అన్నమాట. పెద్ద రొట్టిలాగా లావుగా ఉండే రొట్టిలాగా ఉంటుంది. अभी इस सारी झूठी दुनिया को आग लगनी है। ఇప్పుడు ఈ అసత్యపు ప్రపంచానికి మొత్తం అగ్ని అంటుకోనున్నది. वो फिर होलिका बनाते हैं। దానికి గుర్తుగా వారు హోలికాని ఆచరిస్తారు. उस होलिका की आग में कोकी पकाते हैं। ఆ హోలిక యొక్క అగ్నిలో కోకిని కాలుస్తారు. అంటే దాన్ని అది ఒక పక్వాన్నం లాగా దాన్ని అక్కడ మనం ఎలా భోగి మంటల్లో తేగలు కాలుస్తారో అలా. है ये बात? ఈ మాట నిజమే కదా? धागा रह जाता है। ఆ హోలీని కాల్చినప్పుడు దానికి ఒక దారం కట్టి అది ఆ నిప్పులో వేస్తారంట, ఆ దారం కూడా కాలదు. तुम स्नेह के धागे में पिरोए जाते हो ना। ఆ దారం కాలలేదు అంటే ఆ కోకిని కట్టి దారంతో ఆ హోలీ అంటే పెద్ద మంటలు కదా అందులో వేస్తారు, దాన్ని మళ్ళీ ఎలా ఎత్తుక్కోవాలి అని.
అది మంచిగా పరిపక్వంగా కాలిపోతుంది. తినేందుకు పిండితో తయారవుతుంది కదా, మంచిగా కాలుతుంది రొట్టి. అయితే ఆ దారం కాలిపోదు. అంటే స్నేహం యొక్క దారంలో మీరందరూ తిరగబడ్డారు కదా, అంటే మాలలో మణులు గుచ్చుతారు, అంటే దారంలోనే కదా అందరినీ మాలలో మణుల్ని వేస్తారు. ఆ స్నేహం అనే దారం అది. तुम्हारा एक बाप का स्नेह का धागा है। మీ యొక్క ఒక్క తండ్రి యొక్క స్నేహం అనే దారం అది. तो तुम आत्माएं बच जाती हो। ఆత్మలైనటువంటి మీరైతే సురక్షితంగా ఉంటారు. बाकी सारी दुनिया भंभोर को आग लग जाती है। మొత్తం ప్రపంచము అనేటటువంటి ఈ వెదురు కర్రలు ఉన్నాయి కదా, మంచిగా ఎండి వాటన్నిటికీ ఇప్పుడు నిప్పు అంటుకొని ఉన్నది. మీరు మాత్రం సురక్షితంగా ఉంటారు. है ये बात। ఇలా జరగనున్నది. शरीर सब जल जाते हैं। శరీరము అంతా కాలిపోతుంది. अर्थात देह अभिमानी जल जाते हैं। అంటే దేహాభిమానులు కాలిపోతారు. बाकी तुम्हारी आत्मा अमर बन जाती है, మిగతా మీ ఆత్మ అమరంగా అవుతుంది. क्योंकि तुम आत्मा अभिमानी बनते हो ना। ఎందుకంటే మీరు ఆత్మాభిమానులుగా అవుతారు కదా. तो ये बेहद की बातें हैं। ఇదైంది బేహద్దు యొక్క మాట. आप सभी कौन से रंग की होली मनाने आए हैं? మీరందరూ ఏ రంగు యొక్క హోలీని ఆచరించడానికి వచ్చారు? जानते हैं सबसे श्रेष्ठ रंग है परमात्म संग का रंग। మీకు తెలుసు అన్నిటికంటే శ్రేష్టమైన రంగు అయింది పరమాత్మ సాంగత్యపు యొక్క రంగు. यह रंग सदा श्रेष्ठ ते श्रेष्ठ बनाने वाला है। ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేటటువంటి రంగు అయింది. जैसे बाप ऊंचे ते ऊंचा है, ऐसे यह परमात्म संग ऊंचे ते ऊंचा बनाने वाला है। ఏ విధంగా తండ్రి ఉన్నతోన్నతుడో అలానే ఈ పరమాత్మ సాంగత్యపు యొక్క రంగు కూడా ఉన్నతోన్నతంగా తయారు చేసేటటువంటిది. అలానే ఈ పరమాత్మ సాంగత్యం మనల్ని ఉన్నతోన్నతులుగా తయారు చేసేటటువంటిది. हर एक बच्चे के मस्तक में चमकता हुआ भाग्य का सितारा देख रहे हैं। అలా ప్రతి ఒక్కరి పిల్లల యొక్క మస్తకములో ప్రకాశిస్తున్నటువంటి భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. यह भाग्य का सितारा सारे कल्प में आप भाग्यशाली बच्चों के सिवाय और कोई प्राप्त नहीं कर सकता। ఈ భాగ్యం యొక్క నక్షత్రాన్ని మొత్తం కల్పంలో భాగ్యశాలి పిల్లలైనటువంటి మీరు తప్ప మరెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. वह श्रेष्ठ भाग्य है कि आप बच्चे ही डबल पवित्र अर्थात होली बनते हो। మీ యొక్క శ్రేష్ట భాగ్యమైంది పిల్లలైనటువంటి మీరే డబల్ పవిత్రులు, అంటే హోలీగా అవుతారు. वैसे धर्मात्माएं भी हैं, लेकिन वह शरीर से पवित्र नहीं बनते हैं। మరి ధర్మాత్మలు కూడా ఉన్నారు, అయితే వారు ఈ శరీరంతో పవిత్రులుగా అవరు. आप ब्राह्मण आत्माओं का भविष्य में आत्मा भी पवित्र बनती और शरीर भी पवित्र बनता है। అయితే బ్రాహ్మణ ఆత్మలైనటువంటి మీరు భవిష్యంలో మీ ఆత్మను పవిత్రమవుతుంది, మీ శరీరం కూడా పవిత్రమవుతుంది. इनकी निशानी डबल पवित्र तो डबल ताज प्राप्त होता है। దీని యొక్క గుర్తుగానే, ఈ డబల్ పవిత్రత యొక్క గుర్తుగానే డబల్ కిరీటదారులుగాను అవుతారు. सारे कल्प में डबल ताजधारी आप संगम युग में बाप के संग के रंग से डबल पवित्र बनते हो। మొత్తం కల్పంలో డబల్ కిరీటదారులైనటువంటి మీరు సంగమ యుగంలో తండ్రి యొక్క సాంగత్యపు యొక్క రంగు ద్వారా డబల్ పవిత్రంగా అవుతారు. संगम युग का परमात्म संग डबल पवित्र बना देता है। సంగమ యుగము పరమాత్మ సాంగత్యము మనల్ని డబల్ పవిత్రులుగా తయారు చేస్తుంది. तो आपकी होली बाप के साथ रहने से बाप को कंबाइन बनाने से डबल पवित्र बन जाते हो। మీ యొక్క హోలీ ఏదైతే ఉందో అది తండ్రి జతలో ఉన్న కారణంగా, తండ్రిని కంబైన్డ్గా చేసుకున్న కారణంగా డబల్ పవిత్రులుగా అవుతారు. सदा दिल में बाप का संग रहता है। సదా మీ మనసులో తండ్రి యొక్క సాంగత్యము అనేది ఉంటుందా? తండ్రి నా జతలో ఉన్నారు అని.
यह रंग कितना श्रेष्ठ है जो इतना श्रेष्ठ बना देता है। ఈ రంగు ఎంతో శ్రేష్టమైనది, అది మనల్ని ఎంతో శ్రేష్టంగానూ తయారు చేస్తుంది. लोग तो स्थूल रंग से होली मनाते हैं, మనుషులైతే స్థూల రంగు వేసుకుని హోలీని ఆచరిస్తారు. लेकिन आप बाप के संग के रंग से होली बन जाते हो। అయితే మీరు తండ్రి యొక్క సాంగత్యపు రంగు ద్వారా హోలీగా అవుతారు. वह भी डबल होली। ఇదైంది డబల్ హోలీ. तो आपकी होली दुनिया से न्यारी परमात्मा की प्यारी है। మీ యొక్క హోలీ ప్రపంచంతో న్యారి మరియు పరమాత్మునితో ప్యారి. అంటే మీ హోలీ ఏదైతే ఉందో అది ప్రపంచం వారి దృష్టిలో ప్రపంచానికి అతీతమైనది మరి పరమాత్ముడికి ప్రియమైనది. अव्यक्त वाणी तारीख 16 मार्च 2011 पृष्ठ 1 అవ్యక్తవాణి తేదీ 16 మార్చ్ 2011. आदि। होली के पहले दिन हम जो घर बना के जलाते हैं ना वो क्यों? ఎవరో అడిగారు, బాబా హోలీకి ముందు పేడతో చిన్న ఇల్లు కట్టి దాన్ని కాలుస్తారు ఎందుకని అన్నారు. हाँ जी, హా, वो गोबर का घर होता है। అది పేడతో తయారు చేసిన ఇల్లు అయి ఉంటుంది. गोबर कहते हैं विकारों को, लैट्रिन को। ఆ, పేడ అని వికారాలని లెటిన్ అని అంటారు. वो लैट्रिन वाला जो घर है లెటిన్ ఇల్లు ఉంటుంది కదా, లెటిన్కి వెళ్ళే ఇల్లు, वो बिगाड़ना अच्छा या बार बार बनाना अच्छा? ఆ రూమ్ని పడగొట్టడం బాగుంటుందా లేదా మాటి మాటికి చేయడం బాగుంటుందా? है वो बिगड़ जाए वो ही अच्छा है। అది చెడిపోవడమే మంచిది కదా ఆ ఇల్లు, ఆ కమరా. अभी हम मन बुद्धि की नई दुनिया में पहुंच रहे हैं। ఇప్పుడు మనము మన్బుద్ధి అనే కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం. मन बुद्धि की नई दुनिया में మన్బుద్ధి యొక్క కొత్త ప్రపంచంలో ये गंध नहीं होगा। అక్కడ ఈ మురికి అనేది ఉండనే ఉండదు, ఈ లెట్రిన్ ఇవన్నీ. गंध की दुनिया नहीं होगी। ఈ చెడు మన పేడ లెట్రిన్ ఇటువంటి ప్రపంచం అక్కడ ఉండదు, మురికి ప్రపంచం खत्म हो गई సమాప్తమైపోతుంది. होली। హోలీ, హో అంటే అయిపోవడం, అవడం, లీ అంటే అయిపోయింది. होली की नहीं होली? అయిపోయిందా లేదా? होली। అయిపోయింది. देखो अभी भी बहुत पतित बन गए हैं ना। చూడండి ఇప్పుడు కూడా చాలా పతితం అయిపోయారు కదా. तो अभी देखो कितना हिलेंगे। చూడండి ఇప్పుడు ఎంతగా హల్చల్లోకి వస్తారు, कितने विनाश में हिलेंगे। వినాశ సమయంలో ఎంతో మంది హల్చల్లో వస్తారు. तो ये सभी आग लगेगी। ఇప్పుడు అంతా నిప్పు అంటుకుంటుంది. तो देखो ये हिलने डुलना टू मच हो गया ना। ఇలా హల్చల్లోకి రావడం చాలా టూ మచ్ అయిపోయింది కదా. बहुत पतित हो गए तो अब आग लगेगी। ఇప్పుడు చాలా పతితం అయిపోయారు అంటే ఇప్పుడు నిప్పు అనేది అంటుకోనున్నది. अच्छा ये आग क्यों लगेगी? అచ్చా, ఇలా నిప్పు ఎందుకు అంటుకుంటుంది? क्योंकि पतित बनने के बाद फिर पावन दुनिया आनी है। ఎందుకనంటే పతితమైన తరువాత ఇప్పుడు పావన ప్రపంచం అనేది రానున్నది. जब भी किसको पावन करना होता है ఎప్పుడైనా ఎవరినైనా పావనంగా తయారు చేయాల్సి ఉంది అంటే सोना को प्योर सोना बनाना होता है तो क्या करते हैं? బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా తయారు చేయాలి అంటే ఏం చేస్తారు? आग में डालते हैं। అగ్నిలో వేస్తారు, तो पावन हो जाएगा। అప్పుడు పావనమైపోతుంది.
तो ये विनाश की आग है। అలానే ఇది కూడా వినాశనం యొక్క అగ్ని. और ये विनाश की आग भी यहाँ भारत में बहुत। ఆ వినాశనం యొక్క అగ్ని కూడా ఇక్కడ భారతదేశంలో చాలా ఉంది. खून की नदियां बहती हैं। రక్తపు యొక్క నదులు ప్రవహించనున్నవి. ऐसी आग लगती है అలా ఇప్పుడు అగ్ని అనేది అంటుకోనున్నది. कि आग में डालने से चीज शुद्ध हो जाती है। అగ్నిలో వేయడం వల్ల వస్తువు పవిత్రంగా అయిపోతుంది. बरोबर भक्ति मार्ग में ये दिखलाते भी हैं। కరెక్ట్గా భక్తి మార్గంలో ఇది చూపిస్తారు కూడా. कि होलिका जब होती है హోలిక ఎప్పుడైతే ఉంటుందో तो आत्मा शुद्ध हो जाती है। ఆత్మ శుద్ధంగా అయిపోతుంది. और शरीर जल जाता है। శరీరం అయితే కాలిపోతుంది. హోలికాలో ఎవరైనా కూర్చున్నారు అంటే అప్పుడు. यादगार है ना। ఇది స్మృతి చిహ్నం కదా. वो गोबर की गुलेरियां बनाते हैं। పేడతో పిడకల్లాగా తయారు చేస్తారు గుండ్రంగా. उनमें धागा डालते हैं। అందులో దారం కడతారు. गुलेरियां जल जाती हैं। అప్పుడు ఆ పిడకలు కాలిపోతాయి, పేడ ముద్దలు. ఆ దారం ఏమో ఉంటుంది. तो सब शरीर जल जाएंगे। అంటే మొత్తం శరీరం కాలిపోతుంది అని అర్థం. मन देवान खत्म हो जाएगा। అంటే దేహాభిమానం సమాప్తమైపోతుంది. तो फिर इतनी जो आत्माएं हैं वो जल करके क्या होती हैं? ఇంతమంది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ కాలిపోయి ఏమవుతారు? वो तो शुद्ध हो जाती है ना। పవిత్రమైపోతారు కదా. भले हम वो समझाए देते हैं భలే మనం అర్థం చేయిస్తాం. कि इनको हिसाब किताब भी चुकतू करना होता है। ఈ హోలిక అంటే ఎప్పుడు వినాశం అవుతుందో ఆ అగ్నిలో అందరూ కాలిపోతారు కదా, వాళ్ళందరూ తమ తమ లెక్కాచారాలను కూడా సమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది. अरे ये बात तो कोई दूसरे नहीं जानते हैं ना। అరే ఈ విషయాలైతే వేరే వాళ్ళకైతే అర్థం కావు కదా, వాళ్ళకి తెలియదు కదా. ये ऊपर की बातें तो ठीक है ना कि होती हैं। హోలిక పండగను ఆచరిస్తారు. అలా ఈ పండగ అయితే ఉంటుంది. పై పై విషయాలైతే అందరికీ తెలుసు. ये दिखलाने के लिए कि आत्मा अमर है, शरीर छूट जाता है। ఇది చూపించడానికి ఆత్మ అమర్, ఈ శరీరం అయితే వెళ్ళిపోతుంది. फिर जरूर आत्मा को दूसरा शरीर चाहिए। ఆత్మ శరీరాన్ని వదిలేసింది అంటే తప్పక ఆత్మకి వేరే శరీరం కావాలి. तो होलिका जो ये लगती है, देखो ये घर घर में दिखलाते हैं। ఈ హోలిక పండగని ఇంటింటిలోనూ చూపిస్తారు. कितनी जगह में, गांव गांव में, शहर शहर में ఎన్నో చోట్ల గ్రామాలలో, పెద్ద సిటీలలోనూ, मोहल्ले मोहल्ले में आग जलाते हैं। వీధి వీధిలోనూ అలా నిప్పు అంటిస్తారు. ఏ విధంగా భోగి నిప్పు అంటిస్తారు కదా, భోగి మంటలు ఇంటింట్లోనూ చేసుకుంటారు చిన్నగా. అయితే వీధుల్లో ఊర్లలో పెద్ద పెద్దగా చేస్తారు. तो सभी घरों में आग लगेगी। అందరి ఇళ్లలోనూ నిప్పు అంటుకుంటుంది. और सारी दुनिया को आग लगेगी ना। మొత్తం ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకొని ఉన్నది కదా.
तो फिर आत्माएं पावन हो जाएंगी। మరి ఆత్మలు పావనంగా తయారవుతాయి. ये जो होलिका मनाते हैं ना, ఇక్కడ ఏదైతే హోలికాని ఆచరిస్తారో अभी ये जब विनाश होगा तब इनका ये भक्ति मार्ग में అప్పుడు ఎప్పుడైతే వినాశం అవుతుందో అప్పుడు భక్తి మార్గంలో सब कुछ चला जाएगा। అంతా వెళ్ళిపోతుంది. होली के दिन सफेद कपड़े क्यों पहनते हैं? హోలీ రోజు తెల్లని వస్త్రాలని ఎందుకు కట్టుకుంటారు, ధరిస్తారు? होली के दिन सफेद कपड़े क्यों पहनते हैं बाबा? హోలీ రోజు తెల్లని వస్త్రాలని ఎందుకు ధరిస్తారు అని అడిగారు. होली के दिन सफेद कपड़े क्यों पहनते हैं? हाँ, होली के दिन होली खेलने से पहले सफेद कपड़े पहनते हैं कि होली जब जला ली जाती है और होली खेल ली जाती है तब शाम को सफेद कपड़े पहनते हैं। ఆ, హోలీ రోజు తెల్లని వస్త్రాలు ఎప్పుడు కట్టుకుంటారు? ఎప్పుడైతే అగ్ని అంటిస్తారు అప్పుడా, రంగు వేసుకుంటారు అప్పుడా, లేదా సాయంత్రమా? ఎప్పుడు తెల్లని వస్త్రాలని కట్టుకుంటారు అని అడిగారు. शाम को दिन। हाँ, तो ये बेकारों की जब होली खेलते हैं तो गंदे बन जाते हैं, रंग बिरंगे बन जाते हैं कि సాయంత్ర సమయంలో కట్టుకుంటారు. ఎప్పుడు ఈ వికారాల యొక్క హోలీ ఆటలాడతారో, కాలుస్తారో, రంగు వేసుకుంటారో అప్పుడే కాదు. कीचड़ लगाए लेते हैं, ये विकारों की कीचड़ में सड़ गए। వికారాల యొక్క బురదతో అందరూ మంచిగా ఒకరినొకరు రుద్దుకుంటారు. जब होली पूरी हो गई विकारों की फिर सफेद कपड़े मिलेंगे। అప్పుడు ఆ రంగు అంతా కడుక్కొని మంచిగా శుభ్రం స్నానం చేస్తారో అప్పుడు వికారాలనే రంగు ఎప్పుడైతే సమాప్తం అయిపోతుందో అప్పుడు తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు. और यादगार है भक्ति मार्ग में। భక్తి మార్గంలో యాదగారులు నడుస్తాయి. होली के समय न्यू ईयर क्यों मनाते हैं? హోలీ సమయంలో కొత్త సంవత్సరాన్ని ఎందుకు ఆచరిస్తారు? दिवाली के टाइम पे न्यू ईयर मनाते हैं। दिवाली के समय पे न्यू ईयर मनाते हैं। ऐसे गुड़ी पड़वा के टाइम में भी न्यू ईयर मनाते हैं। दोनों में अंतर है। అన్నయ్య ప్రశ్నించారు. ఉత్తర భారత వైపు దివాళీ అంటే దీపావళి సమయంలో కొత్త సంవత్సరాన్ని వ్యాపారస్తులు లెక్కలు ప్రారంభించే వాళ్ళు చేస్తారు, కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. మరి అలానే గుడి పాడవ అంటే ఉగాది సమయంలో కూడా కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. कोई आत्मा ऐसी है कि जब उन्हें राजाई प्राप्त हो जाती है కొంతమంది ఆత్మలు అలా ఉంటారు, వారికి ఎప్పుడైతే రాజాయి ప్రాప్తం అవుతుందో तब उनके लिए नया वर्ष होता है। అప్పుడు వారి కోసంగా అది కొత్త సంవత్సరం అవుతుంది. तो दीपावली जो है वो राम की राजगद्दी की यादगार है। దీపావళి ఏదైతే ఉందో అది రాముని యొక్క రాజ సింహాసనానికి స్మృతి చిహ్నం. कोई आत्मा ऐसी होती है कि राजाई तो दूर की बात है, కొంతమంది ఆత్మలైతే అలా ఉంటారు, రాజాయి అయితే చాలా దూరం విషయం. राजधानी स्थापन हो जाए, हम राजा बन जाए राजधानी के, రాజాయి స్థాపన అవ్వాలి, రాజాయిలో మేము రాజధానిలో రాజుగా అవ్వాలి, वो तो दूर की बात हो गई। అదైతే వాళ్ళు చాలా దూరమైన విషయం అనుకుంటారు. लेकिन अपने विकारों को भी भस्म करना उनके लिए मुश्किल है। వారి స్వయం యొక్క వికారాలని భస్మం చేయడమే వారి కోసంగా కష్టంగా ఉంటుంది. इसलिए वो होली को ही न्यू वर्ष मनाते हैं। అందువలన వాళ్ళు హోలీ సమయంలోనే కొత్త సంవత్సరాన్ని ఆచరిస్తారు. 5 विकारों की होली जल गई, 5 వికారాల యొక్క హోలీ కాలిపోయింది అంటే माना हमारा नया जन्म हो गया। మా యొక్క కొత్త జన్మ అయిపోయింది అనుకుంటారు. समय पर वही हंस कार्य कर सकता जिसकी सदा बुद्धि होली है। సమయ అనుసారంగా ఆ అంశలే కార్యం చేయగలవు ఎవరి బుద్ధి అయితే సదా హోలీగా ఉంటుందో. होली का अर्थ सुनाया था ना? హోలీ అంటే పవిత్రం. హోలీ యొక్క అర్థం వినిపించారు కదా. एक होली अर्थात पवित्र और हिंदी में होली अर्थात बीती सो बीती। ఒకటి హోలీ అంటే అర్థం ఇంగ్లీష్లో పవిత్రము అని, హిందీలో అర్థమైంది ఏం జరిగిపోయిందో అది జరిగిపోయింది అని.
तो जिनकी बुद्धि होली अर्थात स्वच्छ है और सदा ही जो सेकंड जो परिस्थिति बीत गई वह होली, यह अभ्यास है। ऐसी बुद्धि वाले सदा होली अर्थात रूहानी रंग में रंगे हुए रहते हैं। ఎవరి బుద్ధి అయితే హోలీ అంటే స్వచ్ఛంగా ఉంటుందో, సదా ఏ సెకండ్ అయితే ఏ పరిస్థితి అయితే జరిగిపోయిందో అది జరిగిపోయింది ఇలాంటి అభ్యాసీలు అయ్యుంటారో అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళే సదా హోలీ అంటే రుహానీ రంగులో కలర్ఫుల్గా ఉంటారు. सदा ही बाप के संग के रंग में रंगे हुए हैं। అంటే సదా వాళ్ళు తండ్రి యొక్క సాంగత్యపు రంగులో మునిగి ఉంటారు. तो एक ही होली शब्द 3 रूप से यूज होता है, ఒక్క హోలీ అనే శబ్దం 3 రూపాలలో ఉపయోగపడుతుంది. जिसमें यह तीनों ही अर्थ की विशेषताएं हैं। ఇందులో ఈ 3 అర్థాల యొక్క విశేషతలు ఉన్నాయి. अर्थात जिन हंसों को यह विधि आती है అంటే ఏ అంశాలకైతే ఈ విధి వస్తుందో वह हर समय सिद्धि को प्राप्त होते हैं। వారు ప్రతి సమయము సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. अव्यक्त वाणी तारीख 6 दिसंबर 1987 पृष्ठ 156 मध्य। అవ్యక్తవాణి తేదీ 6 డిసెంబర్ 1987. दुनियावी रस्में ప్రపంచంలో వారు ఆచరించే ఆచారాలు. भारत देश में होली आज मनाई जा रही है। हाँ जी, बंगाल में कम मनाई गई। एक दिन पहले दीपावली भी एक दिन पहले मनाई जाती है। ऐसा क्यों हुआ? बंगाल में एक दिन पहले क्यों मनाई जाती है? కొన్ని దగ్గరలో హోలీ ఈ రోజు ఆచరిస్తారు, కొన్ని దగ్గరలో రేపు. అలానే దీపావళి కూడా అలానే కొన్ని దగ్గరలో ఒక రోజు, కొన్ని దగ్గరలో ఒక రోజు ఆచరిస్తారు. ఎందుకని అని అడిగారు. सबसे बड़ा वैश्यालय कौन से शहर में गाया हुआ है दुनिया में? కలకత్తా అన్నయ్య ప్రశ్నించారు. బాబా అన్నారు, అన్నిటికంటే పెద్ద వైశ్యాలయం ఎక్కడ గాయనం చేయబడినది? कलकत्ता सबसे बड़ा वैश्यालय गाया हुआ है। కలకత్తాలో అన్నిటికంటే పెద్ద వైశ్యాలయము గాయనమున్నది, వేశ్యల యొక్క ఆలయం. और प्रैक्टिकल में बनता भी है। మరి ప్రాక్టికల్లో వేశ్యాలయంగా కూడా అవుతుంది కలకత్తా. तो सबसे जास्ती विकारों की होली कौन जलाते हैं पहले? అందరికంటే ఎక్కువ వికారాల యొక్క హోలీ ఎవరు కాలుస్తారు మొట్టమొదట? कलकत्ता वाले ही जलाते हैं। కలకత్తా వాళ్ళే కాలుస్తారు మొదట హోలీని, వికారాల హోలీని. सबसे बड़ा शिमला भी बनता है बाबा। जो पहले विकारों की होली जलाएगा वहाँ शिवालय भी पहले बनेगा। అన్నయ్య అన్నారు, బాబా కలకత్తా మొట్టమొదట శివాలయం కూడా అవుతుంది అన్నారు. ఎవరైతే మొట్టమొదట వికారాల హోలీని కాలుస్తారో మరి మొట్టమొదట శివాలయం కూడా అవుతుంది అక్కడే. कलकत्ता का जॉय हो गया। कलकत्ता का जॉय हो गया। ఎవరో అన్నయ్య అన్నారు, బాబా కలకత్తాకా జై అయిపోయింది అని. పూర్తిగా జై అయిపోయింది కలకత్తాకి. होली की विशेषता है ही रंग लगाने की। హోలీ యొక్క విశేషత అయింది రంగు వేసుకునే యొక్క విశేషత. హోలీ పండగ అంటేనే రంగు వేసుకోవడం. आप सभी को तो रूहानी रंग लग गया। మీకందరికైతే ఆత్మీయ రంగు అనేది అంటుకునింది. पक्का लग गया ना कि थोड़ी माया की धूप में रंग उड़ जाएगा। మీ రంగు చాలా పక్కాగా మీకు అంటుకుందా, లేక ఏదైనా మాయ యొక్క ఎండ పడుతూనే ఆ రంగు ఎగిరిపోతుందా? नहीं उड़ेगा। दुनिया वाले तो एक दिन के लिए मनोरंजन करते हैं। ఎండ పడుతూనే రంగు ఎగిరిపోతుందా? ఎగిరిపోదా? ప్రపంచంలో వారైతే ఒక్క రోజు కోసం మనోరంజనం కోసం హోలీని ఆచరిస్తారు. और आपका सदा ही मनोरंजन है। మీదైతే సదాయి మనోరంజనం. मन नाचता खेलता रहता है। మనసు ఎల్లప్పుడూ ఖుషితో డాన్స్ చేస్తూ ఆటలాడుతూ ఉంటుంది. वास्तव में सब उत्सव आपके जीवन का यादगार है। వాస్తవంలో అయితే ఈ అన్ని ఉత్సవాలు మీ జీవనం యొక్క యాదగారులే. होली की विशेषता रंग लगाना, होली जलाना और फिर मंगल मिलन मनाना। హోలీ యొక్క విశేషత అయింది రంగు వేసుకోవడం, హోలీని కాల్చడం మరియు మంగళ మిలనం చేయడం, ఒకరినొకరు కలుసుకోవడం. बाप के संग के रंग में रंग गए, सबसे बड़े ते बड़ा, अच्छे ते अच्छा रंग है सदा बाप का संग। ఎప్పుడైతే తండ్రి యొక్క సాంగత్యపు రంగులోకి వెళ్తారో
అన్నిటికంటే మంచి రంగైంది సదా తండ్రి యొక్క సాంగత్యపు రంగు. तो सदा संग है ना, మీకు సదా తండ్రి యొక్క సాంగత్యం ఉంది కదా, तो सदा ही होली है, అంటే సదా మీరు హోలీ పండగని ఆచరిస్తున్నట్లే. क्योंकि संग का रंग सदा ही ఎందుకంటే సాంగత్యపు యొక్క రంగులో మీరు సదా ఉంటారు. है। और जब बाप के साथ रहते हो, संग रहते हो, तो बुराइयां तो स्वतः ही जल जाती हैं। మరి ఎప్పుడైతే తండ్రి యొక్క జతలో ఉంటారో, మరి జతలో ఉన్నట్లయితే చెడు ఏదైతే ఉందో అది స్వతహాగానే కాలిపోతుంది. अपवित्रता को जलाना ये होली जलाना है। అపవిత్రతని కాల్చివేయడము అంటేనే ఇదే హోలీని కాల్చడం అంటే అర్థం. और जब रंग में रंग जाते हैं, बुराइयां जल जाती हैं, तो क्या होता है? మరి ఎప్పుడైతే రంగులో మీరు మునిగిపోతారో అప్పుడు చెడు ఏదైతే ఉందో దాన్ని కాల్చివేయడం అంటే ఏమవుతుంది? मंगल मिलन। కాల్చివేశారు అంటే అప్పుడు ఏమవుతుంది? మంగళ మిలన్ అంటే శుభ మిలనం అవుతుంది. सदा एक दो से मिलते हो तो शुभ भावना सबके प्रति रखते हो। పరస్పరంలో ఒకరినొకరు కలుస్తారు అంటే శుభభావన అనేది అందరి ప్రతి ఉంచుకుంటారు కదా. तो ये शुभ भावना से मिलना ये है मंगल मिलन। ఇలా శుభభావనతో పరస్పరంలో కలుసుకోవడము అంటేనే దాన్నే మంగళ మిలనము అంటారు. सदा ही शुभ है, ఎల్లప్పుడూ శుభం. तो मंगल मिलन शुभ मिलन है। అందువల్ల మంగళ మిలనం అంటేనే శుభ మిలనము. चाहे कैसी भी आत्मा हो, लेकिन आप शुभ भावना से उनको भी परिवर्तन कर देते हो। ఎటువంటి ఆత్మలైనాను సరే మీరు అటువంటి వారిని కూడా శుభ భావనతో పరివర్తన చేస్తారు. तो सदा मंगल मिलन बाप से भी और अपने में भी मनाते ही रहते हो। అందువల్ల సదా మంగళ మిలనము తండ్రితోనూ మరియు మీను కూడా పరస్పరంలో అనుభవం చేస్తూ ఉంటారు, మరి ఆచరిస్తూ ఉంటారు మంగళ మిలనాన్ని. वो होली है नुकसान की और आपकी होली है फायदे की। వారి యొక్క హోలీ అయింది అది నష్టాన్ని చేకూరుస్తుంది, మీ హోలీ లాభాన్ని చేకూరుస్తుంది. वहाँ कितना नुकसान होता है? रंग का नुकसान, समय का नुकसान, कपड़ों का भी नुकसान, और आपका है जमा करने का। అక్కడ ఎంతో నష్టం జరుగుతుంది. రంగు కూడా నష్టమైపోతుంది, సమయము వ్యర్థము, బట్టలు కూడా చాలా అంటే వేస్ట్ పడేయాల్సే వస్తుంది హోలీ అయిన తర్వాత. మరి మీదైతే అంతా జమా చేసుకునేటటువంటి హోలీ. अव्यक्त वाणी तारीख 16 मार्च 1995 पृष्ठ 165 मध्य। అవ్యక్తవాణి తేదీ 16 మార్చి 1995. बाबा पहले होली खेलते थे तो अच्छे कलर डालते थे, गुलाब वगैरह डालते। पहले होली खेलते थे लोग, ये 20-20 साल के पहले, और तो गुलाल लगाते थे। బాబా మొదట హోలీ ఆడేవారు కదా, అప్పుడు అందరు మనుషులు మంచి మంచి కలర్లు వేసేవారు, అంటే వెంటనే వెళ్ళిపోయేటివి ఆ కలర్స్. तो अभी क्या ये तमो प्रधानता की निशानी है क्या? लोग काला नीला एसिड कुछ भी लगाते हैं, लोगों को कीचड़ भी लगाते हैं। అప్పుడు వేసే కలర్లు సుందరమైన కలర్లు ఉండేటివి, సతో ప్రధానము. ఇప్పుడు తమో ప్రధానమైన కారణంగాన బాబా ఈ నల్ల నల్ల కలరు, నీలా నీలా కలరు, యాసిడ్లు, అంటే పేడ, ఏదైనా కలర్ వేసేస్తూ ఉంటారు. తమో ప్రధానానికి నిశానీనా? कलयुग का अंत जैसे आता जाता है, కలియుగం యొక్క అంతం ఎలా వస్తుందో वैसे वैसे कीचड़ में ज्यादा खेलना करते हैं। అలానే అంటే కలియుగ అంతిమ అవుతూ మనుషులు బురదలో ఎక్కువగా ఆటలాడుకుంటారు కదా. ये नहीं खेलते हैं, ఆటలాడరా బురదలో? हैं? तो जो कीचड़ में ज्यादा खेलते हैं उसी की निशानी है। బురదలో ఎక్కువగా ఆటలాడతారు కదా, దాని గుర్తే ఇది. బురదలో ఆటలాడడం అంటే వికారాలలో. कि जब अंतिम क्षण आते हैं, అలానే ఎప్పుడు అంతిమ క్షణం వస్తుందో, भक्ति मार्ग के होली के, భక్తి మార్గం యొక్క హోలీ యొక్క అంతిమ క్షణము, तो वो कीचड़ खेल रहे हैं। వాళ్ళు అంతిమ సమయంలో ఇప్పుడు బురదతో ఆటలాడుకుంటున్నారు. ఇక్కడ మనుషులు వికారాల బురదలో ఆటలాడుకుంటున్నారు.
दिखाते हैं कि देखो हम ऐसे बन गए। जितना भी ज्ञान बताओ उनको फिर भी वो हाँ हाँ ठीक है बोलते। వాళ్ళు చూపిస్తారు చూడండి మేము ఎలా అవుతున్నాము అని. ఆ మాతాజీ అన్నారు వాళ్ళకి ఎంత అర్థం చేయించిన జ్ఞానం ఆహా సరే మంచిగా ఉంది అంటారు, రానే రారు. బరాబరే बोलते फिर भी करते वैसा। మళ్ళీ అలానే ఆటలాడుతూ ఉంటారు ఎంత అర్థం చేయించినప్పటికీను. जब तक हम भी वैसा ही करेंगे तो वो देख लेंगे ये भी वैसे ही। ఎంతవరకు మనం అలానే చేస్తూ ఉంటామో, ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటాము, మళ్ళీ వికారాల్లో పడిపోతూ ఉంటాము, అంతవరకు ఆ ప్రపంచంలో వాళ్ళు కూడా అలానే మనం అర్థం చేయిస్తే అంటారు, తర్వాత మళ్ళీ అలానే బురదలు కొట్టుకొని ఆటలాడుతూ ఉంటారు. బాబా మేమైతే బురద వేసుకునే హోలీ ఆటలాడము అనింది ఆవిడ. అరే బాబా అన్నారు ఆవిడ చెవిలో రింగులు పెట్టుకొని ఉన్నారు కదా, జ్ఞానం ఆధారంగా అయితే ఇవన్నీ భక్తి మార్గ సంస్కారాలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నావా లేదా? ఆవిడకి అర్థమైపోయింది, ఆహా మనం జ్ఞానానికి విరుద్ధంగా నడుస్తున్నాం కదా, హే భగవాన్. होली के दिन एक तो रंग लगाते हैं और दूसरा क्या करते हैं? హోలీ రోజు ఒకటి రంగు వేసుకుంటారు, మరి ఇంకోటి ఏం చేస్తారు? एक दिन पहले जलाते हैं, दूसरे दिन मनाते हैं. ఒక రోజు ముందు మొదట కాలుస్తారు, రెండో రోజు రంగు వేసి సాయంత్రం క్లీన్ అయిపోయే మంచిగా స్నానాలు చేసి వేరే వాళ్ళతో కలుస్తారు. जलाने के बाद मनाना है और मनाने में मिठाई खाते हैं. పరస్పరంలో ఒకరొకరు కలుసుకుంటారు కదా అప్పుడు మిఠాయి తింటారు, ఒకరికొకరు మిఠాయి తినిపించుకుంటారు. यहाँ आप कौन सी मिठाई खावेंगे? ఇక్కడ మీరు ఏ మిఠాయి తింటారు? रंग तो बताया कौन सा लगाना है. రంగు అయితే చెప్పారు ఏ రంగు వేసుకోవాలి అని. अब मिठाई क्यों खाते हैं? మరి మిఠాయి ఎందుకు తింటారు? जब यह रंग लग जाता है तो फिर मधुरता का गुण स्वतः ही आ जाता है. ఎప్పుడైతే ఈ పరమాత్మ సదా సాత్ సంగ్లో ఉండేటటువంటి రంగు అనేది అంటుకుంటుంది అంటే అప్పుడు మధురత యొక్క గుణం స్వతహాగానే వచ్చేస్తుంది. अपने व दूसरे की बीती को ना देखने से सरल चित्त हो जाते हैं. స్వయం యొక్క లేక ఇతరుల యొక్క జరిగిపోయిన విషయాలని గురించి చింతించలేదు అంటే సరళ చిత్తులుగా స్వతహాగానే అయిపోతారు. और जो सरल चित्त बनता है उसका प्रत्यक्ष रूप में गुण क्या देखने में आता है? ఎవరు సరళ చిత్తులు అవుతారో వారి యొక్క ప్రత్యక్ష గుణం ఏం చూడడానికి కనిపిస్తుంది? मधुरता. మధురత. उनके नयनों से मधुरता, मुख से मधुरता और चलन से मधुरता प्रत्यक्ष रूप में देखने में आती है. వారి యొక్క నయనాల ద్వారా మధురత, నోటి ద్వారా మధురత, నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో చూడడానికి కనిపిస్తుంది. तो इस रंग से मधुरता आती है, इसलिए मिठाई का नियम है. ఈ రంగు ద్వారా మధురత అనేది వస్తుంది, అందువల్లే మిఠాయి తినిపించుకునే నియమము అనేది తయారైంది. अव्यक्त वाणी तारीख 23 मार्च 1970 पृष्ठ 219 आदि. అవ్యక్తవాణి తేదీ 23 మార్చి 1970. भक्ति मार्ग में गीत गाया जाता है होली पे, श्याम पिया मोहे रंग दे चुनरिया, ऐसे रंग दे कि रंग नहीं छूटे. భక్తి మార్గంలో హోలీ రోజు పాట పాడతారు. శ్యామ్ అంటే శ్యామ్ నీ రంగు చాలా అలా ఉంది, ఎంత అంటే రుద్దినానో రంగు వదలడం లేదు అని. మా జీవనం అంతా నీ రంగుని చెడిపేసే ప్రయత్నం చేసినా తొలగించడానికి ప్రయత్నిస్తున్నా మీ రంగు తొలగదు అని. ఇప్పుడు అని పాట పాడతారు, దీని అర్థం ఏమిటి అన్నారు ఆవిడ. బాబా అన్నారు ఇప్పుడు దోబి అంటే చాకలా ఆయన వచ్చి మంచిగా ఉతుకుతూ ఉన్నారు. చాకలా ఆయన బట్టలు ఉతికేటప్పుడు కొంతమంది ప్రభావితం అయిపోతారు, మాయాతో ప్రభావితం అయ్యి మజా తీసుకుంటారు. विकारों का सुख लेने पड़ते हैं, भगवान से भी विकारों का सुख लिया जाता है क्या? మాయకు ప్రభావితులయ్యి వికారాల సుఖాన్ని భోగించడంలో నిమగ్నమవుతారు. అరే భగవంతుడి నుండి వికారాల సుఖం లభిస్తుందా?
भगवान तो निर्विकारी है, उसके ऊपर तो कोई असर नहीं पड़ेगा। భగవంతుడైతే నిర్వికారి, ఆయన పైన ఏ ప్రభావము పడదు. पड़ेगा? పడుతుందా? उसके ऊपर कोई असर नहीं पड़ेगा। ఆయన పైన ఏ ప్రభావము పడదు. तो ज्ञान में चुनरिया रंग दे। జ్ఞానంలో చున్నరియా అంటే పైన వేసుకుంటారు కదా వస్త్రాలు, వాటిల్ని రంగించండి, కలర్ఫుల్గా చేయండి. फिर रिपीट कर दो। శరీరం అనే చున్నరియా, శరీరాన్ని వస్త్రంతో పోల్చారు. అందుకు దాని మీద కలర్ అనేది అంటుకుంటుంది, అది ఎంత తొలగించినా తొలగదు. బాబా అన్నారు మళ్ళీ నీ పాటని రిపీట్ చెయ్యి అన్నారు. పాట వినండి, హిందీ పాట అది. हाँ, श्याम पिया माने कौन है? శ్యామ్ ప్రియా అంటే ఎవరు? भगवान है ना, భగవంతుడు కదా. राम है, राम लोकोट। ఎవరు అన్నారు? రాముడు అని. రాముడు राम वाली आत्मा है श्याम पिया। శ్యామ్ ప్రియా రామ్ వాలి ఆత్మనా? కాదు. भगवान शिव ही प्रवेश करता है काले से काले में। భగవంతుడైన శివుడు ప్రవేశిస్తారు ఎవరైతే అందరికంటే ఎక్కువ నల్లగా ఉన్నారో వారిలో, అంటే వికారినో వారిలో. इसलिए वो श्याम कहा जाता है। అందుకే ఆయన్ని శ్యామ్ అని అంటారు, నలుపుకి గుర్తుగా. उससे भक्त जो है बोल रहे हैं, ఆయనతో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు, मेरी चुनरिया, मेरा शरीर रूपी चुनरिया, నా శరీరం అనే ఈ వస్త్రాన్ని ज्ञान रंग में रंग दे। జ్ఞానం అనే రంగులో నువ్వు కలర్ఫుల్ గా చేసేయి. ऐसे ज्ञान रंग में रंग दे, అటువంటి జ్ఞాన రంగులో నన్ను కలర్ఫుల్ గా చెయ్యి. कोई भी स्थिति आ जाए, कोई भी परिस्थिति आ जाए, कोई भी व्यक्ति आ जाए, ఎటువంటి స్థితి పరిస్థితి వ్యక్తులు వచ్చినప్పటికీను मेरे ऊपर उसका कोई असर प्रभावित न हो जाऊं मैं उससे। నా పైన వారి యొక్క ప్రభావం పడకుండా ఉండే విధంగా, నేను వాళ్ళకి ఎప్పుడు ప్రభావితం కాకూడదు, ఒక్క తండ్రి ప్రభావంలోనే ఉండే విధంగా నా పైన రంగు వెయ్యి. नहीं तो क्या होता है, లేదంటే ఏమవుతుంది? कलयुग में स्त्रियां अबला बन जाती हैं। కలియుగంలో స్త్రీలు అబలలైపోతారు. कोई ने पकड़ा, बुद्धि बलहीन हो गई। ఎవరైనా పట్టుకున్నారు అంటే చెయ్యి బుద్ధి బలహీనమైపోతుంది. तो बलहीन हो जाना ये अबलापना है। బలహీనం అయిపోవడము అంటేనే ఇదే అబలాతనం. देवभान ऐसा है कि देवभान आया और तुरंत सारा ज्ञान उड़ गया। దేహబాను అటువంటిది. దేహబాను వచ్చింది అంటే మొత్తం జ్ఞానం ఎగిరిపోతుంది. क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, सब भूल गए। ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం అంతా మర్చిపోతారు. नहीं तो क्या स्त्री को अपना शरीर नहीं है? లేదంటే స్త్రీకి తన శరీరం లేదా? विरोध नहीं कर सकती? తనకి శరీరం ఉంది, బలం ఉంది, విరోధం చెయ్యాలి కదా ఎవరైనా చేపట్టుకోగానే. దేహాభిమానంలో వచ్చి వారికి వశమైపోతారు. कर सकती है कि नहीं कर सकती है? విరోధం చేయగలదా చేయలేదా? कर सकती, చెయ్యొచ్చు, लेकिन नहीं कर पाते। అయితే చేయలేరు. చేయి పట్టుకోగానే వాళ్ళకి ప్రభావితం అయిపోతారు దేహబాన కారణంగా. तो अबला है। అందుకే అబలా అన్నారు. बाबा कहते मैं तुम्हें शिव शक्ति बनाने आया हूँ। బాబా అంటారు నేనైతే మిమ్మల్ని శివశక్తులుగా తయారు చేయడానికి వచ్చాను అని. तुम शिव की शक्तियाँ हो। మీరు శివుని యొక్క శక్తులయ్యారు. तुम थी, మీరు శివశక్తులుగా ఉంటిరి. तुमको ही बनना है। ఇప్పుడు మళ్ళీ మీరే అవ్వాలి శివశక్తులుగా. कैसा भी बड़े से बड़ा असुर आ जाए, భలే ఎంత పెద్ద అసురుడైనా సరే మీ ముందుగా వచ్చినప్పటికిను वो तुमको कंट्रोल न कर सके। వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి సాధ్యం లేదు, చేయలేరు కూడా. तुम उसके प्रभाव से प्रभावित न हो जाओ। వారి యొక్క ప్రభావంలో మీరు ప్రభావితం కాకూడదు. भले शरीर छूट जाए, భలే శరీరం వదలాల్సి వచ్చినప్పటికిను देहं वा पापयामि कार्यं वा साधयामि। భలే దేహం వదిలిపెట్టాల్సి వచ్చినాను సరే, దేహం వెళ్ళిపోయినప్పటికిను మన కార్యం అనేది మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. మన లక్ష్యం, क्या कार्य है? మన కార్యం ఏంటి? पवित्र बनो,
योगी बनो। పవిత్ర బనో యోగి బనో, పవిత్రులు కండి యోగిలుగా కండి. होली बच्चों के लिए सदा होली है। హోలీ పిల్లల కోసం అంటే పవిత్రమైన పిల్లల కోసం సదా హోలీ. सदा ही ज्ञान रंग में रंगे हुए हो, సదా జ్ఞాన రంగులో కలర్ఫుల్ గా ఉండాలి. इसीलिए खास रंग लगाने की आवश्यकता नहीं पड़ती। అందువల్ల స్పెషల్ గా రంగు వేసుకునే అవసరం ఉండదు మనకి. वह तो हुआ मनोरंजन। అదైంది భక్తి మార్గంలో వాళ్ళు రంగులు వేసుకుంటారు, అది మనోరంజనం కోసం. बाकी रंग में रंग कर मिक्की माउस नहीं बनना है। అంతేకాని స్థూల రంగుల్లో రంగు వేసుకొని మిక్కీ మౌజ్ లాగా పిల్లల బొమ్మలు ఉంటాయి కదా చిన్న కార్టూన్ లాగా తయారవ్వకూడదు. सदा होली हंस हो, होली रहने वाले हो और होली मनाने वाले हो। సదా మీరు హోలీ హంసలయ్యారు, పవిత్రంగా ఉండేవారు అయ్యారు, పవిత్రతని హోలీని ఆచరించేవారు అయ్యారు. औरों को भी होली बनाने का रंग डालते हो। ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేసే రంగు వేసేటటువంటి వారయ్యారు. सभी बच्चों को होली की मुबारक हो పిల్లలందరికీ హోలీ యొక్క శుభాకాంక్షలు. और साथ साथ उमंग उत्साह वाली जीवन में उड़ने की भी मुबारक हो। మరి జత జతలో ఉమంగ ఉత్సాహం యొక్క జీవనంలో ఎగిరే శుభాకాంక్షలు కూడా. अव्यक्त वाणी तारीख 7 मार्च 1990 पृष्ठ 170 अंत 171 आदि। అవ్యక్తవాణి 7 మార్చి 1990. ఓం శాంతి.